सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమాధిని పొందడం కోసం సంప్రజాత సమాధి అసంప్రజాత సమాధిని పొందడం కోసం వాటి యొక్క ఉపాయాలు ఏంటి, ఏ రకంగా మనం ఆ సమాధిని పొందవచ్చు అంటే ముందుగా ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత ఎలా సంపాదించాలి అనేది మనం భిన్న భిన్న రకాలుగా ఉపాయాలు చెప్పుకుంటాం. ముందుగా ఈశ్వర ప్రణిధానాద్వ అని చెప్పి ఈశ్వర ప్రణిధానం ద్వారా మనము సమాధి లాభాన్ని పొందవచ్చు. తర్వాత ఇంకో భిన్న భిన్న ఉపాయాలు చెప్పారు. తజ్జప తదర్థ భావనం, జపానుష్ఠానం చేయడం వల్ల కూడా సమాధి లాభం కలుగుతుంది. అలాగే వ్యాధి స్థాన సంశయము విఘ్నాలు ఉపవిఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసము మనము తత్ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస ఆ ఈశ్వర తత్వాన్ని అభ్యసించాలని చెప్పాము. అలా అభ్యసించడం వలన మనకు సమాధి లాభం అనేది చిత్తం ఏకాగ్రత త్వరగా పొందుతుంది. కాబట్టి ఇవన్నీ ఉపాయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ రకంగా మనం రకరకాల చిత్తాన్ని ఏకాగ్రం చేయడం కోసం సమాధి లాభాన్ని పొందడం కోసం చెప్తూ వస్తున్నాం కదా. ఇవన్నీ పరికర్మలు నేను చెప్పాం. యస్య చిత్తస్య అవస్థితస్య ఇదం శాస్త్రేణ పరికర్మ నిర్దిశ్యతే. ఇది రకరకాల భిన్న భిన్న ఉపాయాల ద్వారా చిత్తం ఏకాగ్రం చేయడం కోసం సమాధి లాభాన్ని పొందడం కోసం భిన్న భిన్న పరికర్మలు చెప్తున్నావు కదా. అవి ఎలాగంటే ఏ రకంగా మనం వ్యవహరించాలి అంటే, ఎందుకంటే మనం లౌకిక వ్యవహారంలో ప్రతి నిత్యము ప్రతిరోజు ఏదో ఒక స్థితిలో ఉంటాం. వ్యవహారంలో అందరితో కలుస్తూ ఉంటాం. అందరితో కలిసినప్పుడు సమస్త ప్రాణులతో కలిసినప్పుడు మన వ్యవహారం ఎలా ఉండాలి? మన లౌకిక వ్యవహారంలో విత్తనావస్థలో మన లౌకిక వ్యవహారం బాగానే ఉంటేనే మన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోగలుగుతాము. కాబట్టి ముందు ఈ పరికర్మలతో పాటు మన లౌకిక వ్యవహారం ఎలా ఉండాలి, సామాన్య స్థితిలో ఎలా ఉండాలని ఒక ఉపాయాన్ని కూడా ఇక్కడ మనకు ఒక పద్ధతిని కూడా చూపిస్తున్నాడు. పరిక్రమలో దాంట్లోనే ఏ రకంగా ఉండాలి అనేది కూడా చూపిస్తున్నాడు. లౌకిక వ్యవహారంలో మన మానసిక స్థితి ఏ రకంగా ఉండాలి సమస్త ప్రాణుల పట్ల అంటే దానికి సమాధానంగా మైత్రి కరుణ ముదిత ఉపేక్షానాం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానాం భావనాతశ్చ చిత్త ప్రసాదనం. సుఖంగా ఉండే వారి పట్ల మిత్రత, దుఃఖంగా ఉండే వారి పట్ల దయ, ఇంకా పుణ్యాత్మల పట్ల ప్రసన్నత, ఇంకా ఎవరైతే పాపాత్మ ఎవరైతే ఉన్నారో అపుణ్యశీలాత్మ ఎవరైతే ఉన్నారో వారి పట్ల మనము ఉపేక్ష భావన కలిగి ఉండాలి. అలా ఉపేక్ష భావన కలిగి ఉన్నప్పుడు మనలో శుక్ల ధర్మాలు ఉత్పన్నమవుతాయి. దానివల్ల చిత్తం అనేది ఏకాగ్రం అవుతుంది. స్థితి పదాన్ని అంటే సమాధిని కూడా పొందుతుంది. అందులోనే ఇంకా ఏ రకంగా మనం మన మనస్సును మన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవచ్చు అంటే అదే క్రమంలోనే మనకి ఈరోజు 34వ సూత్రం చూసుకోండి. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. వా అంటే లేదా అంటే అథవా అంటే ఇప్పుడు మైత్రీకరణ ఇది ఒక లౌకిక వ్యవహారం. ఈ రకంగా సమస్త ప్రాణుల పట్ల ఇలాంటి వ్యవహారం ఉండాలి. ఇది మనం ప్రతి నిత్యము ఎవరితో ఒకరితో సంబంధంలో ఉంటామండి. ఈ నలుగురు వ్యక్తుల యొక్క సంపర్కంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాం. కాబట్టి వారి పట్ల మన భావన ఈ రకంగా ఉండటం వలన మన మనసు చిత్తం అనేది ఏకాగ్రతను పొందుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ మనసును ఏకాగ్రం పరుచుకోవాలి, ఏకాగ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఏకాగ్రతను త్వరగా పొందాలంటే ఏం చేయాలంటే దానికి సమాధానంగా 34వ సూత్రంలో మహర్షి పతంజలి మనకు తెలియజేస్తున్నారు. చూసుకోండి. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య, లేదంటే అది ఈ రకం కూడా ప్రాణస్య ప్రత్యర్థన విధారణాభ్యాం ప్రాణస్య అంటే ప్రత్యర్థనం అంటే మన ముక్కు ద్వారా ప్రాణాన్ని బయటికి నెట్టడం, బయటికి తీయటం అంట. మన ప్రాణాన్ని చేస్తాం కదా, మన లోపల ఉండేటువంటి గాలిని బయటికి తీయడాన్ని ప్రత్యర్థనం అంటాం. లోపల ఉండే గాలిని బయటికి తీయడాన్ని ప్రత్యర్థనం అంటాం.
విధారణం అంటే విధారణ బయట ఉన్న గాలిని లోపలికి తీసుకోవడానికి విధారణం అంటాం. ఈ రకంగా చేయడం వలన మనకు చిత్తం అనేది మన మనసు అనేది త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. కాబట్టి ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య, ప్రాణం అంటే ఇక్కడ గాలి, ప్రాణం అంటే ఏమిటి గాలి. ఆ గాలిని బయట ఉన్న గాలిని లోపల ఉన్న గాలిని బయటకు తీయడం వలన మనకు మన మనసు మన చిత్తం అనేది అది త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. ఇది ఒక ఉపాయం చెప్పారు. అందుకే ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య, ప్రాణాన్ని ప్రత్యర్థనము విధానం చేయడం వలన మన మనసు అనేది త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. అంటే చిత్తం అనేది త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. మనం అందుకే ప్రాణాయామం చేసుకోని చెప్తుంటాం, చాలా మంది చేస్తూ ఉంటాం. అంటే మన ధ్యాన స్థితిని సంపాదించడం కోసం ఈ ముందు జరిగేటువంటి 10 కర్మలు అంటే మన ధ్యాన స్థితిని ఏకాగ్రత స్థితిని పొందడం కోసం ముందు చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇలా చేయడం వలన మన మనసు ధ్యానంలో త్వరగా వెళ్ళిపోతుంది, త్వరగా ఏకాగ్రతను పొందుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని అంటే గాలిని ప్రత్యర్థనము విధానం చేయడం వల్ల, అంటే బయట ఉన్న గాలిని లోపల ఉన్న గాలిని బయటికి తీయడం వలన, అలా ప్రయత్నం చేస్తూ ఉండటం వలన మనకు చిత్తం ఏకాగ్రతను పొందుతుంది అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు. ఇదే విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నాడంటే చూడండి, వ్యాస భాషలో స్క్రీన్ మీద చూసుకునే పుస్తకాలు లేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కోష్టస్య వాయోర్ నాసికాపుటాభ్యాం ప్రయత్న విశేషాత్ వమనం ప్రత్యర్థనం. ఇప్పుడు మహర్షి వ్యాస ఇక్కడ మహర్షి పతంజలి రాసినటువంటి సూత్రంలో ఉండే శబ్దాన్ని తీసుకొని ఇంకా విశ్లేషించి చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఏం చెప్పాడు, ప్రత్యర్థనం అంటే ఏం చెప్పాడంటే కౌష్టస్య వాయో నాసికాపుటాభ్యం. కౌష్టస్ అంటే మన ఉదరంలో పొట్టలో ఉన్నటువంటి వాయువు అంటే గాలిని, నాసికాపుటాభ్యాం ఏంటి నాసికాపుటాభ్యం అంటే నాసిక అంటే ముక్కు రంధ్రముల ద్వారా, నాసికాపుటాభ్యం అంటే ముక్కు రంధ్రముల ద్వారా ప్రయత్న విశేషాలు ప్రయత్నపూర్వకంగా విశేష ప్రయత్నంగా బయటికి నెట్టడం వలన, బయటికి తోసేయడం వలన దాన్ని ప్రత్యర్థం అంటాం. ప్రయత్న విశేషాత్ వమనం, ప్రయత్న విశేష వమనం ప్రత్యర్థం అంటే మనకు వమనం వస్తే, వామిటింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా అత్యంత వేగంగా మనం నిలబెట్టమాట, ఆటోమేటిక్ గా అది బయటికి తోసేస్తుందన్నమాట. ఆ రకంగా మన ఉదరస్థ వాయువు అంటే కోష్టస్య వాయువు అంటే మన ఉదరంలో అంటే పొట్టలో ఉన్నటువంటి గాలిని మన ముక్కు యొక్క రంధ్రముల ద్వారా విశేష ప్రయత్నంతో వాటిని బయటికి తోసేయాలి. దాన్ని వమనం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనకు అకస్మాత్తుగా బయటకు వచ్చేస్తుందో ఆ రకంగా మన లోపల ఉండే గాలిని బయటికి తోసేయాలి, బయటికి నెట్టివేయాలి. అలా నెట్టివేసి ప్రత్యర్థనం అంటాము. అంటే లోపల ఉన్న గాలిని, మన పొట్టలో ఉన్న గాలిని బయటికి తీసివేయడాన్ని ప్రత్యర్థనం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి, విధారణం. విధారణం అంటే ప్రాణాయామ. విధారణం అంటే ఏమిటి, ప్రాణాయామ అంటే ప్రాణస్య ఆయామ. ప్రాణం ఏదైతే, ప్రాణం అంటే ఏమిటి గాలి, ప్రాణం అంటే ఏమిటి గాలి, దాన్ని ప్రాణాయామం. గాలిని ఆయామం చేయడం అంటే బయట ఉన్న గాలిని ఆయామం అంటే లోపలికి తీసుకోవడం, బయట ఉన్న గాలిని లోపలికి తీసుకోవడాన్ని విధారణం అంటాం. బయట ఉన్న గాలిని లోపలికి తీసుకోవడాన్ని విధారణం అంటాం. అందుకే విధారణం ప్రాణాయామ. ప్రాణస్య ఆయామం అంటే ప్రాణాన్ని అంటే గాలిని ఆయామం చేసుకోవాలి, లోపలికి తీసుకోవాలి, దాన్నే విధారణం అంటాం. ఈ రకంగా తాభ్యాం మనసః స్థితిం సంపాదయేత్. ఈ రకంగా మనము కోష్టంలో ఉన్నటువంటి వాయిని బయటికి, బయట ఉన్నటువంటి వాయిని లోపలికి, వీటిని అభ్యసించడం వల్ల, ప్రాణాయామం చేయడం ద్వారా, ఆయామం చేయడం వల్ల మనకు మనసః స్థితిం సంపాదయేత్, మనసును స్థిరత్వాన్ని పొందవచ్చు, ఏకాగ్రతను పొందవచ్చు. ఈ రకంగా ప్రాణాయామం చేయడం వల్ల మనకు మనసు త్వరగా ఏకాగ్రం అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా మనసును మనం ప్రిపేర్ అంటే అభ్యాసం చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల ధ్యానంలోకి త్వరగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనసు త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. అంటే మనసును భిన్న భిన్న వృత్తుల్లోంచి తీసుకొని రావడానికి అత్యంత స్థూలమైన ప్రక్రియ మనసు ఏకాగ్రం చేయడం కోసం చేసినటువంటి ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఈ ప్రాణాయామం ద్వారా మన మనసును త్వరగా ఏకాగ్రతను పొందవచ్చు. కాబట్టి మన ఉదరస్థ వాయువును 2 ముక్కు రంధ్రముల ద్వారా విశిష్ట పూర్వకంగా బయటికి తోసివేయటాన్ని ప్రత్యర్థనం అంటాము, లోపలికి తీసుకోవడాన్ని విధారణం అంటాం. ఈ రెండిటి ద్వారా తాభ్యాం మనసః స్థితిం సంపాదన. ఈ రెండిటి అభ్యాసం ద్వారా మనసును స్థితి పదాన్ని పొందాలి, సంపాదించాలి, అంటే ఏకాగ్రతను పొందాలి. అందుకే ఈ రెండింటి ద్వారా ఏం చేయాలి, మనసు స్థిరపడుతుంది, స్థిరత్వాన్ని సంపాదించాలి అని
వ్యాస్ మహర్షి కూడా మనకు చెప్తున్నాడు. ఇవి ఇంకోటి చెప్తాను, మనకు ప్రాణాయామ విషయం వచ్చింది కాబట్టి చాలా మంది ప్రాణాయామ విషయంలో మనకు తెలిసి చేసుకోవాలి. తెలియకుండా చేసామంటే మనకు హాని కలుగుతుంది. కొన్ని బలవంతంగా చేస్తుంటారు. మన ఉదర శుద్ధి లేకపోయినా కూడా ప్రాణాయామం చేయకూడదు. ఉదర శుద్ధి లేకపోయినా పొట్ట బరువుగా ఉంది, ఇలా చేయడం వల్ల కొంచెం మనలో ఉండే గాలి ఏవైతే ఉందో మళ్ళీ అంతా వ్యాపిస్తాం. మనలో ఉండే లోపలంతా అది దూషితాన్ని కలుషితాన్ని చేసేస్తున్నమాట. అది వాళ్ళు చెప్తే మనకు ఇబ్బందిగా, ఇప్పుడు హెడేక్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు ప్రాణస్య ఆయామం సరిగా లేకపోయినా, మనం కూర్చునే వాతావరణం సరిగా లేకపోయినా, మనం చేసే విధి విధానం సరిగా లేకపోయినా అది మనకు దోషాన్ని ఇస్తుంది, శారీరక వైకల్యాన్ని ఇస్తున్నాడు. అంటే ఏదో ఒక దోషాన్ని మనకు రావడానికి సంభావన ఉంటుంది. కానీ తెలిసి చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏ రకంగా చెప్పారు, మనకు సూత్రం ప్రత్యక్షంగా ఉంది. బయట గాలిని లోపల గాలిని బయట తీయడాన్ని మనం ఈ రకంగా మనసును స్థిరంగా ఉంచుకోవచ్చు. దీనికి మనకు సాధనా పాదం అంటే 2వ పాదంలో రాబోతుంది. అంటే ప్రాణాయామం గురించి అక్కడ వస్తుంది, కానీ సంక్షేపంగా ఇక్కడ తెలియజేస్తున్నాను. అక్కడ విస్తృతంగా విపులంగా ఇచ్చారనమాట. అయినా ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్తాను. ప్రాణాయామం మామూలుగా చేయడానికి పద్ధతి, విధి విధానం 4 రకాలుగా ఉందండి. ఎన్ని రకాలుగా? 4 రకాలు చేయాలి. అంటే ఈ రకంగా చేయడం వల్ల మన మనసు త్వరగా ఏకాగ్రతను పొందవచ్చు. ఏంటి ఆ 4 రకాలు అంటే, ఒకటి బాహ్య ప్రాణాయామం. ఏంటండి? ఒకటి బాహ్య ప్రాణాయామం. రెండవది ఆభ్యాంతర ప్రాణాయామం. రెండవది ఏంటి? ఆభ్యాంతర ప్రాణాయామం. మూడవది స్తంభ వృత్తి ప్రాణాయామం. మూడవది ఏంటండి? స్తంభ వృత్తి ప్రాణాయామం. నాలుగవది వచ్చేసి బాహ్య ఆభ్యాంతర విషయాక్షేపి ప్రాణాయామం. ఏంటి? బాహ్య ఆభ్యాంతర విషయాక్షేపి ప్రాణాయామం. ఇవి ప్రాణాయామం చేయడానికి పద్ధతి 4 రకాలు. బాహ్య ప్రాణాయామం, ఆభ్యాంతర ప్రాణాయామం, స్తంభ వృత్తి ప్రాణాయామం, బాహ్య ఆభ్యాంతర విషయాక్షేపి ప్రాణాయామం. బాహ్య ఆభ్యాంతర విషయాక్షేపి ప్రాణాయామం. ఈ 4 రకాల ప్రాణాయామాలు. వీటిని ఎలా చేయాలి ఒక్కొక్కటి చూద్దాం. బాహ్య ప్రాణాయామం అంటే మనం చెప్పుకున్నాం ప్రత్యర్థనం. అంటే మన లోపల ఉండే గాలిని బయటికి వమనం వస్తే ఏ రకంగా అయితే మనము బయటికి తోసేస్తామో అలాగా మన లోపల ఉండే గాలిని బయట తీయని బాహ్య ప్రాణాయామం అంటాం. ఏమంటాము? బాహ్య ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామం చేయడానికి ముందు మన స్థితి ఎలా ఉండాలి? నిటారుగా కూర్చొని శుద్ధమైన వాతావరణంలో కూర్చున్న తర్వాత కొంచెం శ్వాస ప్రశ్వాస యొక్క గతిని గమనించాలి. నిలబడాలి, వెనకబడి చేయకుండా కొంచెం శ్వాస ప్రశ్వాస గతి నార్మల్గా వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెట్టాలి. ఈ ప్రాణాయామం మొదలు పెట్టడానికి ముందు ఏం చేయాలి? మన మల ద్వారాన్ని సంకోచించి పట్టుకోవాలి, పైకి లాగి పట్టుకోవాలి. మన మల ద్వారాన్ని లాగి పట్టుకొని అప్పుడు మన ఉదరంలో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి వాయును బయటికి తోసివేయాలి. తోసివేసి బయట ఎంతసేపు అయితే నిలబడగలుగుతామో, బయట తోసివేసిన తర్వాత లోపల ఉండే గాలి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మన పొట్ట ముందుకు లోకి అతుక్కపోతుంది అన్నమాట. అలాగే బయట గాలిని అలాగే ఉంచి ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు ఉండగలిగి, ఉండలేని పక్షంలో నిదానంగా ముందు మలద్వారాన్ని లాగి పట్టుకున్నా కదా, అది వదిలేసి నిదానంగా గాలిని పీల్చుకోవాలి. నిదానంగా, ఒకటేసారి హఠాత్తుగా పీల్చుకోకూడదు. మళ్ళీ హఠాత్తు పీల్చుకుంటే ఇబ్బంది అవుతుంది. నిదానంగా గాలిని తీసుకోవాలి. తీసుకొని కొంచెం నార్మల్ కావాలి. శ్వాస ప్రశ్వాస గతి 2-3 సార్లు ఫ్రీగా తీసుకోవాలి. ఇలా చేయడాన్ని ఒక ప్రాణాయామం అంటాం. అలాగా అదేవిధంగా మళ్ళా కొంచెం ఫ్రీ అయినా రిలాక్స్ అయినా 2-3 శ్వాసలు 4-5 శ్వాసలు సామాన్యంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మలద్వారాన్ని బయటికి లాగి పట్టుకొని మళ్ళా లోపల ఉండే గాలిని మళ్ళా అదే విధంగా వమనం వస్తే ఈ విధంగా అయితే బయటికి తోసేస్తామో అలాగా ఒకేసారి బయటికి తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఎంతసేపు అయితే ఉండగలుగుతామో బయటనే అంతసేపు గాలిని బయట నిలబెట్టేసేయాలి. ఆ ప్రాణాన్ని అంటే గాలిని బయట నిలబెట్టేసేయాలి. నేను ఉండలేని పక్షంలో గాలి తీసుకోవడానికి ఎప్పుడైతే నీకు మనసు కలుగుతుందో, నేను ఉండలేకుండా ఉండని చెప్పి అటువంటిప్పుడు మళ్ళీ ఆ మలద్వారం అయితే లాగి పట్టుకున్నావో అది చిన్న వదిలేసేసి మళ్ళీ నిదానంగా గాలి పీల్చుకోవాలి. పీల్చుకొని కొంచెం రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ ఒకేసారి హఠాత్తుగా నిదానంగా పీల్చుకున్న తర్వాత కొంచెం 4-5 శ్వాసలు ఫ్రీగా తీసుకోవాలి. ఇది ఒక ప్రాణాయామం. అలాగా మాటి కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అట్లా ప్రారంభంలో 2-3 సార్లు చేసుకోవచ్చు.
అట్లా నిదానంగా ప్రారంభికంలో స్థితిలో ఉంటే ఒకసారి చేసుకోండి, తర్వాత 2 సార్లు, తర్వాత 3 సార్లు. శక్తిని బట్టి సామర్థ్యం నిదానంగా పెంచుకోవాలి, ఒకేసారి పెంచకూడదు. నిదానంగా స్టెప్ బై స్టెప్ మన మీద అధికారం వచ్చిన తర్వాత ఫ్రీగా చేయగలిగిన నమ్మకం, విశ్వాసం కలిగిన తర్వాత మనకు తెలుస్తుంది, చేసేటప్పుడు విధి విధానం ప్రకారంగా తెలుస్తున్నామంట. అలా కొంచెం మన మీద అధికారం వచ్చిన తర్వాత నిదానంగా మనం పెంచుకుంటూ పోవచ్చు. అలాగే ఎంతవరకు పెంచుకుంటూ పోవాలి? ప్రారంభంలో 3 సార్లు చేసుకోవచ్చు. అట్లా ఒక 10 రోజుల వరకు 3 సార్లు చేయండి చాలు. ఉదయం సాయంత్రం 3 సార్లు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కష్టంగా ఉంటే పెద్దవాళ్ళు ఏదంటే 1-2 సార్లు చేసుకుని చాలు. పెద్దవాళ్ళకి ఎందుకంటే కొంచెం శ్వాస సంబంధి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి యాక్టివ్ గా ఉండే వాళ్ళు 3 సార్లు చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేశామనుకోండి 21 సార్లు చేసుకోవచ్చు. 21 సార్ల కన్నా మించి ఎక్కువ చేయకూడదు. అంటే 21 సార్లు చేస్తున్నా అంటే మనకి చాలా అభ్యాసం ఉంటుందన్నమాట. ఆ స్థితి వరకు వెళ్ళగలిగినామంటే ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఎక్కువ అంటే 21 సార్లు చేయాలి. అంతకంటే తక్కువ దగ్గర మనం చేసుకోవచ్చు మన ప్రయత్నాన్ని బట్టి. 21 సార్ల కన్నా ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ప్రాణాయామం చేయడం వల్ల ఊర్జ చాలా శక్తి నశిస్తుందన్నమాట. అంటే సంచయంతో పాటు మనం ఏ కాలం పొందాలంటే చాలా ఊర్జ ఖర్చు అవుతుంది, శక్తి ఖర్చు అవుతుంది. అప్పుడు మనకి డైట్ కూడా, మన ఆహార విషయంలో కూడా చాలా మంచి పౌష్టిక ఆహారం ఉండాలి. పౌష్టిక ఆహారం లేకపోయినా అనుకోండి ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకు శక్తి హ్రాసం అవుతుంది. కాబట్టి మన ఆహారం పౌష్టికంగా ఉండాలి. పౌష్టికంగా లేకపోయింది అనుకోండి వాటిని ఈ రకంగా మనం 5-6 సార్లు 10 సార్లు చేసాం అనుకోండి ప్రాణాయామం, శక్తి తక్కువ అవుతుంది కాబట్టి ఇబ్బంది పడతాం, వదిలేస్తే కళ్ళు తిరిగిపోతాయి. కాబట్టి మనం దాన్ని మన శక్తి సామర్థ్యాన్ని బట్టి ప్రారంభంలో 1, 2, 3 సార్లు చేసుకోవాలి. నిజంగా శక్తి సామర్థ్యం ఎక్కువ చేయగలిగితేనా లాస్ట్ 21 సార్లు చేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఓకే, ఇది బాహ్య వృత్తి ప్రాణాయామం చేయడానికి పద్ధతి. ఈ రకం చెప్పాను. ఏం చెప్పాను? ఒకసారి ముందుగా స్థిరంగా కూర్చొని శ్వాస ప్రశ్వాస యొక్క గతి కొంచెం నార్మల్ స్థితి వచ్చిన తర్వాత కూర్చొని మెయింటైన్ చేయకుండా ముందుగా అంతకంటే ముందు ఏం చేయాలి? ఒకసారి అనులోమ విలోమం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? అనులోమ విలోమం అంటే ముందుగా కుడి రంధ్రంలో గాలి తీసుకొని ఎడమ రంధ్రంలో వదలటము, మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రంలోంచి తీసుకొని కుడివైపు వదలటము. ఈ రకంగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు. అలాగా ముందు మన నాసికా రంధ్రంను క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒకటే రంధ్రం బాగా పనిచేస్తుంది, అంటే శ్వాస ప్రశ్వాస నడుస్తుంది, ఒకటి అది నిలబడిపోయి ఉంటుంది. అంటే మనకి ఏదో జలుబు చేయడం వల్ల ఒక్కొక్కరికి ఏంటంటే సరిగా స్థితి లేకపోవడం వలన అలా అనిపిస్తుంది. రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం వలన, ఒకే వైపు నిద్రపోవడం వలన, అలా ఒక్కోసారి 2 నాసికా రంధ్రములు సమానంగా పని చేయవండి. మీరు గమనించవచ్చు. నేను అందుకే చెప్పాను మొట్టమొదటి శ్వాస మీద ధ్యాస పెట్టమని. ఎందుకు చెప్పానంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టినామంటే ఒక్కోసారి తెలుస్తుంది, ఒక కుడివైపు ఎక్కువ శ్వాస ప్రశ్వాస బాగా నడుస్తూ ఉంటుంది, ఎడమవైపు రంధ్రంలో అంత శ్వాస ప్రశ్వాస అనేది నడవదు, తక్కువగా నడుస్తుంటున్నాను. ఎంత ఫ్రీగా నడవాలో అంత ఫ్రీగా ఉండదు. అంటే ఏదో అడ్డుపడుతూ ఉంటున్నమాట, మన లోపల ప్రకృతి వల్ల కొంచెం అడ్డుపడుతూ ఉంటున్నమాట. కాబట్టి అది ముందు మన నాసికా రంధ్రంను క్లీన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? అనులోమ విలోమం అంటే కుడి వైపుని తీసుకుని ఎడమ వైపుని వదలటము, ఎడమ వైపున గాలిని తీసుకుని కుడి వైపున వదలటం. అలా 2 నిమిషాలు చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతున్నాడు శ్వాస ప్రశ్వాస యొక్క గతి. అప్పుడు 2 నాసికా రంధ్రములు ఫ్రీగా పనిచేస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అప్పుడు బాహ్య ప్రాణాయామం మొదలు పెట్టాలి. బాహ్య ప్రాణాయామం అంటే లోపల పొట్టలో ఉండేటువంటి గాలిని ఒకేసారి వమనం వస్తే రకంగా బయటికి నెట్టుతామో అలాగే నెట్టివేయాలి. కానీ ఆ స్థితి కంటే ముందు ఏం చేయాలి? మనం మలద్వారంను పైకి లాగి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అలాగే అట్లే శక్తి సంచయం అవుతుంది ఇలా చేయడం వల్ల. అలా పట్టుకున్న తర్వాత మన లోపల ఉన్న గాలిని బయటికి తోసివేసి ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు ఉండి, లేని పక్షంలో నిదానంగా గాలి తీసుకోవాలి. నిదానంగా ఒక్కోసారి అకస్మాత్తుగా తీసేసుకుంటూ ఉంటుంది. అకస్మాత్ తీసుకోవడం వల్ల మన ఇబ్బంది కలుగుతుందన్నమాట. అకస్మాత్ ఎప్పుడు తీసుకోండి, నిదానంగానే తీసుకోండి. అందుకే ఒక సెకండ్ ముందే తీసుకోండి ప్రాణం. మీకు ఉండలేని స్థితి అంటే ఒక ముందు వచ్చింది, బట్టిగా బలవంతంగా ఓపికతో పట్టుకోవద్దు. అది నిదానంగా అభ్యాసం చేయడం వల్ల మనకు ఆ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఉండలేని పక్షంలో నిదానంగా గాలిని తీసుకొని అప్పుడు తీసుకోవడానికి ముందే మనం మలద్వారాన్ని వదిలేసాలి. మనము గాలి బయటికి వదలడానికి ముందు మలద్వారాన్ని లాగి పట్టుకున్నాము, మళ్ళా ఉండలేని పక్షంలో ఆ మలద్వారాన్ని ఫ్రీగా వదిలేసి మళ్ళీ నిదానంగా గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకొని స్థితి అలా నార్మల్గా కూర్చోవాలి. సామాన్యంగా శ్వాస ప్రశ్వాస గతి 4-5 సార్లు వదిలేయాలి ఫ్రీగా, నార్మల్ స్థితి వచ్చేంత వరకు. ఒకసారి అకస్మాత్తుగా వేగంగా పరిగెత్తినా ఇంకేమైనా చేసిన ప్రాణి ఒత్తి పట్టుకున్నా మనకు శ్వాస యొక్క ప్రశ్వాస గతి ఎక్కువ తీసుకోవడం ఎక్కువ వదలడం ఉంటుందన్నమాట. అట్లా మనం ప్రాణాయామం చేయడం వల్ల ఒకసారి శ్వాస ఎక్కువగా తీసుకోవడం లోపల వదలడం అలా జరుగుతుందన్నమాట. అది కొంచెం నార్మల్ వచ్చేంత వరకు అలాగే ఉండాలి. ఆ నార్మల్ అయిపోయాక మళ్ళీ చేయాలి. అలా కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అట్లా ఇది అభ్యాసం అయిపోయిన తర్వాత
మనకు నిదానంగా సంఖ్యను పెంచుకోవచ్చు అండి. తెలుస్తుంది మనకు బాగా చేస్తున్నాం అంటే మనకు దానివల్ల మనసు స్థిరత్వాన్ని పొందగలుగుతాం. ఈ చేసేటువంటి సమయం ఇంకేం చేయాలి? ఇప్పుడు ప్రాణాన్ని బయటికి వదిలినప్పుడు ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు బయట పెట్టామని చెప్పారు. బయట పెట్టిన మన మనసుని ఎలా పెట్టుకోవాలి? మన మనసును ఓంకార జపంలో లీనం చేయాలి. లేదా మన సంఖ్యను ఎంతసేపు అయితే ఉండగలుగుతున్నామో నీ సంఖ్యను గుర్తుపెట్టుకోండి. ఓంకారం జపిస్తూ ఉండండి. ఓంకారాన్ని జపం చేయాలి. అంటే మనసులో అనుకుంటూ ఉండాలంట. అంటే ఎటువంటి వృత్తి రాకుండా ఇలా చేయడం వల్ల మనసుకు ఒక పని పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కడ పోనీకుండామంట. త్వరగా ఏకాగ్రత పొందడానికి ఇవన్నీ మనం చేసేటువంటి ఉపాయాలు. ఇవన్నీ సాధనములు మనసును ఏకాగ్రతను తీసుకుని రావడానికి. ఈ రకంగా చేయడం వల్ల మన మనసును చిత్తాన్ని ఏకాగ్రతను త్వరగా తీసుకొని రావచ్చు. మన ప్రాణం మన అధికారంలో ఉంటుంది. ఈ రకంగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. ఏ ప్రాణాయం? బాహ్య ప్రాణాయామం చెప్పాను. ఇది కేవలం లోపల ఉండే వాళ్ళని బయటికి వదిలాం. ఇంకోటి ఏంటి? రెండో ప్రాణాయామం ఆభ్యాంతర ప్రాణాయామం. ఆభ్యాంతర ప్రాణాయామం ఇది ఎలా చేయాలంటే బయట ఉన్న గాలిని, ఆభ్యాంతర ప్రాణాయామం ఎలా చేయాలి? బయట ఉన్న గాలిని లోపలికి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? బయట ఉన్న గాలిని కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత కూర్చొని చెప్తుందా, కొంచెం నార్మల్ స్థితి అయిపోయిన తర్వాత బయట ఉన్న గాలిని పూర్తిగా ఎంత తీసుకోగలుగుతా పూర్తిగా లోపలి తీసుకో. పూర్తిగా నాసికారంధ్రముల ద్వారా, 2 నాసికారంధ్రముల ద్వారా పూర్తిగా లోపలికి తీసేసుకో. లోపలికి తీసేసుకున్న తర్వాత నువ్వు లోపల ఎంత అయితే ఉంచగలుగుతావో అంతసేపు లోపలనే పెట్టుకోగా తీసుకోవద్దు, స్థగితం అయిపోవాలన్నమాట. లోపలనే ఉంచుకోవాలి. లోపల ఉంచుకొని ఆ లోపల ఉంచుకోలేని స్థితిలో కలిగినప్పుడు మళ్ళీ నిదానంగా బయటకు వదలాలి. ఆ గాలిని నిదానంగా బయటకు వదలాలి. ఇది అలా చేయడం వలన, అలా చేయడాన్ని ఏమంటాం? ఆభ్యాంతర ప్రాణాయామం అంటాం. అంటే ఆభ్యాంతర లోపలికి తీసుకునే ప్రాణాయామం. అంటే గాలిని, ప్రాణాన్ని, వాయువును మనం లోపలికి తీసుకుంటాం. లోపలైతే ఎంతసేపు అయితే ఉంచగలుగుతున్నామో అంతసేపు ఉంచి మళ్ళా నిదానంగా బయటకు వదలాలి. అలా వదలని ఆభ్యాంతర ప్రాణాయామం అంటాం. ఇది రెండో పద్ధతి. అది మొట్టమొదటి పద్ధతి మనకు బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇది రెండోది చేసుకోవాలి. రెండోది సింపుల్ గానే ఉంటుంది, అంత కష్టంగా ఉండదు. ఈ రకంగా లోపల తీసుకొని ఉంచడం అంటే కొంచెం ఎక్కువసేపు ఉండగలుగుతాం. చెప్తుందా? ఆ టైంలో తీసుకున్నప్పుడు మన మనసును ఓంకారంలో లీనం చేయాలి. అంటే మనసు ఇక్కడ అక్కడ పోకుండా మనసులో అనుకుంటుండాలి. ఉండలేని పక్షంలో నిదానంగా వదిలేయాలి. మనకు తెలుసు ఓంకారం జపం చేసి నేను 2-3 సార్లు ఉండగలిగిన, 5 సార్లు ఉండగలిగిన, 10 సెకండ్లు ఉండగలిగిన తెలిసిపోతుంది మనకు సంఖ్యను బట్టి. కొంచెం దాన్ని బట్టి నిదానంగా మాత్రమే పెంచుకోవచ్చు ఎంతసేపు ఉండగలుగుతున్నాం అని చెప్పి. కాబట్టి మనకు నీ ప్రాణశక్తి నీకు చెప్తున్నమాట, ఇప్పుడు నేను ఉండలేని స్థితిలో ఉన్నాను అంటే తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడు నిదానంగా తీసుకుంటాం. కాబట్టి బయట ఉన్న గాలిని లోపలికి తీసుకొని లోపల ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు ఉండి లేని పక్షంలో నిదానంగా వదిలేయాలి. ఇలా చేయడాన్ని ఆభ్యాంతర ప్రాణాయామం అంటాము. ఇది రెండో ప్రాణాయామం. ఇది కూడా దీని ద్వారా కూడా మన మనసును, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాణాయామం. మూడో ప్రాణాయామం ఏంటి? స్తంభ వృత్తి ప్రాణాయామం. ఏంటి? స్తంభ వృత్తి ప్రాణాయామం. స్తంభ వృత్తి ప్రాణాయామంలో స్తంభం లాగా నిలబెట్టేసాలి. అంటే ఎక్కడి గాలి అక్కడే నిలబెట్టేసాలి. ఒకే లోపల గాలి, ఇప్పుడు సహజంగా కూర్చున్నాం, ఏదో ఒక ఆసనంలో కూర్చున్నాం ప్రాణాయామం చేయడానికి, ఏదో ఒక ఆసనంలో సిద్ధాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, నార్మల్ గా మనకు అనుకూలమైన స్థితి ఆసనంలో కూర్చొని ఉండొచ్చు. కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకొని మనం కేవలం శ్వాసను గమనిస్తున్నాం. అది సామాన్యంగా నార్మల్ స్థితిలో ఉందన్నమాట. ఎలా ఉందో అలాగే ఉంది. సామాన్యంగా తీసుకుంటున్నాం, వదులుతున్నాం, తీసుకుంటున్నాం, వదులుతున్నాం, దాన్నే గమనిస్తున్నాం. సహజంగా వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నిలబెట్టేసేయాలి. అది లోపల ఉంటే లోపలనే నిలబెట్టేసేయాలి. బయట ఉంటే బయట నిలబెట్టేయాలి. ఇంకా తీసుకోకూడదు. ఎక్కడికక్కడ నిలబడిపోవాలి. ప్రాణం గాలిని తీసుకోవడం, లోపలి తీసుకోవడం కానీ బయట తీసుకోవడం ఏమి ఉండకూడదు. నిలబడి ఎక్కడికక్కడ అక్కడే అకస్మాత్తు నిలబడిపోవాలి. నిలబడి స్తంభంలాగా నిలబెట్టేసాలి మన గాలిని తీసుకోవడం కానీ వదిలి కానీ. లోపల లోపలనే, బయట ఉంటే బయటనే. అలాగా ఎంతసేపు అయితే నిలబెట్టగలుగుతాం అంతసేపు నిలబడాలి. స్తంభ వృత్తి, స్తంభం లాగా నిలబెట్టేసాలి అంతే. ఆ గాలిని లోపల ఉన్నది లోపల, బయట ఉండేదాన్ని బయటనే. అలాగే దీన్ని స్తంభ వృత్తి అంటాం. స్తంభ వృత్తి ప్రాణం. ఎక్కడికక్కడ నిలబెట్టిన తర్వాత ఎంతసేపు అయితే ఉండగలిగి అప్పుడు నీ మనసు లోపలికి తీసుకోవాలనుకుంటే లోపల తీసుకుంటాం. అంటే లోపల గాలి తక్కువ ఉందనుకోండి, అప్పుడు లోపల తీసుకోవాలనిపిస్తుంది. ఒకసారి మన లోపల గాలి లోపల ఉండిపోయింది అనుకోండి, అప్పుడు బయటికి వదలాలనిపిస్తుంది అన్నమాట. మనం ఏ స్థితిలో ఉన్నా ఒకరికి ఒక స్థితి ఉంటుంది అన్నమాట. స్తంభ వృత్తిలో మటుకు నువ్వు ఒకవేళ నీకు తీసుకోవాలనిపిస్తే నిదానంగా తీసుకోండి, వదిలేయాలనిపిస్తే నిదానంగా వదిలేయండి. అప్పుడు స్తంభ వృత్తిలో ఎక్కడికక్కడ నిలబడిపోయినప్పుడు ఒక్కోసారి శ్వాస లోపల ఉండిపోయింది అనుకోండి, అది బయటికి వదలాలనిపిస్తుంది. ఒకవేళ బయట ఉండిపోయింది అనుకోండి, లోపలికి తీసుకోవాలని అనిపిస్తుంది.
అలాగా స్తంభ వృత్తి ప్రాణం ఇది బాగా చేసుకోవచ్చు. స్తంభ వృత్తి ప్రాణం ఎక్కడికక్కడే నిలబడి మనం ఏం చేయాల్సిన అవసరం, లోపల ఉన్న కానీ బయట తీయాల్సిన అవసరం లేదు, బయట లోపలికి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ స్థితిలో మనకు శ్వాస ప్రశ్వాస ఏ విధంగా అయితే నడుస్తుందో దాన్ని అక్కడికక్కడ నిలబెట్టేసి ఎంతసేపు అయితే ఉండగలుగుతామో ఆ ఉన్న సమయంలో ఓంకారాన్ని జపం చేసుకుంటూ సంఖ్యలు లెక్క పెట్టుకుంటూ ఉండాలి, ఎంతసేపు ఉండగలిగినామని చెప్పి దాన్ని లీనం చేయండి. కానీ మళ్ళా మనం నిలబడిన తర్వాత మన శ్వాస ప్రశ్వాస తీసుకోకూడదు, సంకల్ప మాత్రంతో అది పెట్టాలి. దానికి ముక్కు చాలా మంది చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటారండి, అడ్డం పెట్టుకుని గట్టి పట్టుకుంటూ ఉంటారు, అవసరం లేదు. మన సంకల్ప మాత్రం తోటి మనం ముక్కును పట్టుకోవాల్సిన అవసరం లేదు, పట్టుకోకపోయినా ఉండగలుగుతాం. మనకు తెలుస్తుంది మనం మనం ప్రాణాయామం మనం ఇష్టపూర్వకంగా చేస్తున్నాం, జిజ్ఞాసపూర్వకం చేస్తున్నాం, దాంట్లో మనం అధికారపూర్వకం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మనకు దాని మీద అధికారం వచ్చేస్తుంది. చేతులు పట్టుకోకుండానే మనం అలా పెట్టుకోవచ్చు. గమనించినామంటే మీకు తెలిసిపోతున్నాం అంటే మనం గట్టిగా పట్టుకొని తెలుస్తున్నాం. ఒకసారి తీసుకుంటున్నాం అనుకోండి, తీసుకోకూడదు, అలాగే పెట్టుకోవాలి. అది ఉంచే మనం ప్రయత్నం విశేషం చేశాం కదా, ప్రయత్నం విశేషం చేసిన విశేష ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సంకల్ప మాత్రం తోటి మనం చేయి అడ్డం పెట్టుకోకుండా నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి చేతి అభ్యాసం అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేయొద్దు. సామాన్యంగా 2-3 రోజులు అలా అనిపించవచ్చు, కానీ చేతి సహాయం లేకుండా సంకల్ప మాత్రం తోటి నువ్వు ఎక్కడికక్కడ నిలబెట్టేసేది, తీసుకోవద్దు, వదిలొద్దు. ఎంతసేపు అయితే అలా ఉండగలుగుతావో ఉండి లోపల మనసులో మానసికంగా ఓంకారం జపం చేసుకుంటూ ఉండని పక్షంలో ఎక్కడికి వదలాలనుకుంటే బయటికి వదలాలనుకుంటే బయటికి వదలండి, లోపలికి తీసుకోవాలి లోపలికి తీసుకోండి. కానీ అది నిదానంగా చేయాలి, వదిలేటప్పుడు అయినా తీసుకునేటప్పుడు నిదానంగా చేయాలి. అలా చేయడాన్ని స్తంభ వృత్తి ప్రాణాయామం అంటాం. ఏంటి? స్తంభ వృత్తి ప్రాణాయామం. ఈ స్తంభ వృత్తి ప్రాణాయామం తర్వాత నెక్స్ట్ బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం. ఇది చాలా కొంచెం కఠోరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఈ 3 ప్రాణాయామాల మీద ఎత్తైతే మనకి అధికారం వస్తుందో, పూర్తిగా అభ్యాసం అవుతుందో అప్పుడు ఇది మొదలు పెట్టాలి. 4వది ఇది ఎలా అంటే మనం బాహ్య ఆభ్యంతరానికి వ్యతిరేకం ఉంటుంది. బాహ్య ప్రాణాయామం ఏం చెప్పాము, లోపల ఉన్న గాలి మన పొట్టలో ఉన్న గాలిని బయటికి బలవంతంగా నెట్టి పడేస్తాం, బయటికి నెట్టేస్తాం. అది బయటనే నిలబెట్టేస్తాం. ఉండలేని పక్షంలో ఏం చేస్తున్నాము, లోపలికి తీసుకుంటున్నాం. కానీ అక్కడ లేదు, ఉండలేని పక్షంలో బలవంతంగా బయట నిలబెట్టేస్తాం. ఇంకా కొంచెంసేపు ప్రయత్న విశేషం చేసి అక్కడ నిలబెట్టడం అంట. బయట ఉన్న లోపల ఉన్న గాని బయటికి నెట్టి వేసి ఎంతసేపు అయితే ఉండగలిగితే అంతసేపు ఉండి తర్వాత లోపల తెచ్చుకునే వాళ్ళం. ఎప్పుడు బాహ్య ప్రాణాయామంలో. ఇక్కడ బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం ఏం చేస్తున్నాము, మనసుకు మనం తీసుకోవాలనిపించినా కూడా దాన్ని బలవంతంగా ఇంకా కాసేపు అక్కడే బలవంతంగా బయట నిలబెట్టడం అంటే విశిష్టమైన ప్రయత్నం చేయడం అన్నమాట. విశిష్టమైన ప్రయత్నం చేసి అక్కడ నిలబెట్టడం, మళ్ళీ కాని పక్షమే నిదానంగా మళ్ళీ లోపల తీసుకుంటాం. అంటే ప్రయత్నపూర్వకంగా బలపూర్వకంగా తీసుకోవాలనిపించినా కూడా అక్కడ తీసుకోకుండా ఇంకా 2-3 సెకండ్లు 4-5 సెకండ్లు ఇంకా నిలబెట్టడం అన్నమాట. నిలబెట్టి నిదానంగా మళ్ళీ తీసుకుంటాం. అలాగే ఆభ్యంతర ప్రాణాయామం ఏ విధంగా చేస్తాము, బయట ఉన్న గాలి లోపల తీసుకుంటాం. లోపల తీసుకొని లోపల ఎంతసేపు అయితే ఉండగలిగి ఉండలేని పక్షం ఏ విధంగా అయితే బయటికి నెట్టేస్తామో అవి బయటికి నెట్టి వేయకుండా లోపలనే ఇంకా బలపూర్వకంగా లోపలనే పెట్టుకోవడం. బయటికి నెట్టేయాలనిపిస్తుంది, లోపల గాలిని బయటికి తీయాలనిపిస్తుంది, తీయకుండా బలపూర్వకంగా లోపలనే పెట్టుకొని కొంచెం విశిష్టంగా ప్రయత్నం చేస్తున్నాడు. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కువ కాని పక్షంలో, కష్టం అవుతున్న పక్షంలో అప్పుడు నిదానంగా మళ్ళీ బయటకు వదిలేయాలి. అంటే కొంచెం బలపూర్వకంగా ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఏది? బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామంలో. అలా చేయడం వల్ల మనకు ఇట్లా మనసును పూర్తి లీనం చేయడం వల్ల మన మనసు త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. ఈ రకంగా చేసుకోవాలి ముందు. అందుకే అన్ని ఒక్కొక్కసారి చేసుకోండి. ఈ చివరి ప్రయత్నం మటుకు చేయదు. చివరి 4వ ప్రాణాయామం బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం చేయదు. మనకు బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభ వృత్తి ప్రాణాయామం ఇవి చేసుకోవచ్చు. అన్ని ఒక్కొక్కసారి చేసుకోండి. నిదానంగా సామర్థ్యం ఉంటే 2 సార్లు చేసుకోండి. ఇంకా కొంచెం చేయగలిగితేనే 3 సార్లు చేసుకోండి. ప్రారంభంలో కొంతవరకు ఇదే కొనసాగించండి. నిదానంగా సంఖ్యను పెంచుకుంటూ పోవచ్చు. చెప్తే సంఖ్య ఎంతవరకు పెంచుకోవాలి, 21 సార్ల కన్నా ఎక్కువ చేయకూడదు. అది ఉత్తమమైన ఆ స్థితి కలిగిందంటే నీకు అత్యంత ఏకాగ్రత పొందే ఉంటాం, ఏకాగ్ర స్థితి వస్తున్నాం. అంటే అలాగా మనం ప్రాణాయం చేస్తూ కనీసం 1 నిమిషం వరకు తీసుకొచ్చాం అనుకోండి, అత్యంత త్వరగా ఏకాగ్రత స్థితిని పొందుతాము. ఇప్పుడు ఈ స్థితిని చేసిన తర్వాత మనం ధ్యానంలోకి వెళ్ళాం అనుకోండి, త్వరగా మనం వెంటనే ఏ విషయంలో అయితే లీనం చేసి ఆ విషయంలో పట్టుకుంటుంది, ఆ విషయంలో లీనం అయిపోతున్నాం. కాబట్టి ముందు ఏకాగ్రత సంపాదించడం కోసం ఇవన్నీ మన ప్రయోగాలు. సో ఈ రకంగా ప్రాణాయామం చేయడం వల్ల మన మనసు అనేది స్థిరంగా నిలబడుతుంది, చిత్తం ఏకాగ్రం అవుతుంది. కాబట్టి ఇది ప్రత్యర్థిన విధారణాభ్యాం ప్రాణస్య. ప్రాణాయామం ద్వారా కూడా మన మనసును
స్థిరత్వాన్ని పొందవచ్చు అని చెప్పి మహర్షి పతంజలి ఇక్కడ మనకు చెప్పారు. మహర్షి వ్యాసు కూడా అదే విషయం తెలియజేశారు మనకు. ప్రత్యర్థనం విధానం అంటే వదిలిన దాన్ని లోపలి తీసుకోవడము, లోపలి తీసుకుందాన్ని మళ్ళీ బయటికి వదలటం, ఈ రకంగా అభ్యాసం చేయడం వలన మనకు మనసు ఏకాగ్రం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇలా ఏకాగ్రం చేయడం వల్ల ఏకాగ్రత చేయడానికి ఇంకా పద్ధతులు చెప్తున్నాడు. ఇంకా ఇది కాకుండా ఒకటి ఏం చెప్పారు, ఉపాయము ప్రాణాయామం ద్వారా కూడా ప్రత్యర్థన విధానం అంటే గాలిని బయటికి లోపలికి తీసుకొని పద్ధతి అభ్యసించడం వల్ల ద్వారా కూడా మనం మనసుని ఏకాగ్రతను పొందవచ్చు అని చెప్పాం. ఇంకా ఏ రకంగా పొందవచ్చు అంటే దానికి ఇంకా ఉపాయాలు చెప్తున్నారు. ఏ రకంగా అనేది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది నిజంగా మీకు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిజంగా నేను చేసే సాధన నేను కరెక్టా కాదా, మనకు సంశయం ఉంటుంది. నేను చేసే పద్ధతి కరెక్టా కాదా, నేను కరెక్ట్ వెళ్తున్నా లేదా, అసలు ఆత్మ విషయంలో ఉందా లేదా, ఇవన్నీ మోక్షం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు అసలు ధ్యానం ఉందా లేదా, చేస్తే ఇవన్నీ నిజంగా మనసు ఏకాగ్రత కలుగుతుందా, అలాంటి అనుభూతి కలుగుతుందా అనే విషయాల పట్ల ఇక్కడ మనకు కొంచెం స్పష్టత వస్తుంది. ఏం చేయాలనేది చూడండి. ఏంటి 35వ సూత్రం, విషయవతి వా ప్రవృత్తురుత్పన్న మనసః స్థితి నిబంధిని. విషయవతి వా అంటే లేదా అంటే ప్రాణాయామం ద్వారా లేదా దీని ద్వారా. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధిని. విషయవతి, విషయం అంటే ఏమిటి, రూపరస గంధాలు ఉన్నాయి కదా, శబ్ద రూపరస గంధ స్పర్శాలు ఉన్నాయి, వాటి పట్ల లీనం చేయడం. వాటి పట్ల మన మనసు లీనం చేయాలంటే ఏం చేయాలి, ముందు మనకు ఏకాగ్రత స్థితి కలగాలి. అంటే ఏకాగ్రత స్థితి కలగడం కోసం రకరకాల ఉపాయాలతో మనం ప్రయత్నాలు చేస్తున్నాం అంట. అందులో మనం విషయాల మీద, ఒక విషయం మీద, ఏదో విషయాలు రూపరస గంధ స్పర్శ శబ్దాల మీద, విషయాల మీద మన మనసును లీనం చేయాలి, చిత్తాన్ని లీనం చేయాలి. అలా చేయడం ద్వారా కూడా మన మనసు ఏకాగ్రతను పొందుతుంది. ఇప్పుడు మన ధ్యానంలో కూర్చొని ఏం చేయాలంటుంటాం కదా, మనకు తెలుసు, రూపం విషయం తెలుసు. మన సమాజంలో లోకంలో రకరకాల రూపాలు చూస్తున్నాం. వస్తువు యొక్క రూపం చూస్తున్నాము, పదార్థం యొక్క రూపం చూస్తున్నాము, ద్రవ పదార్థం యొక్క రూపం చూస్తున్నాము, ఇంకా సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి రకరకాల రూపాలు చూస్తున్నాం. అట్లా విషయాల పట్ల మన సమస్తం బ్రహ్మాండంలో మనం ప్రత్యక్షంగా చూపించేటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద లీనం చేయడం, మన మనసును లీనం చేసి ధ్యానం అంటే ఏకాగ్రతను పొందడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. ఏవి, రూపరస గంధ స్పర్శ శబ్దాల మీద, విషయాల మీద లీనం చేసినప్పుడు వాటి ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అప్పుడు మన చిత్తం ఏకాగ్రతను పొందుతున్నమాట. అంటే ఈ విషయాల పట్ల ఆలోచించడం వల్ల, విచారించడం వల్ల మన మనసు త్వరగా ఏకాగ్రత పొందుతుంది. అంటే ఆ విషయాల్లో లీనమైనప్పుడు మనసు పూర్తి లీనమైపోతుంది. ఆ రకంగా కూడా స్థితి నిబంధిని, మన మనసః స్థితి నిబంధిని అంటే మన మనసును కట్టిపడేయవచ్చు, అంటే మన ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఎలాగా, విషయవతి, విషయాల మీద మన మనసును కేంద్రీకృతం చేయడం ద్వారా కూడా, అలా ఉత్పన్నం చేయడం ద్వారా కూడా మన మనసు స్థిరంగా ఉంటుంది. ఇది ఒక ఉపాయం చెప్తున్నాడు. అంటే ఈ విషయాల పట్ల, రూపరస గంధ విషయాల పట్ల కూడా మన మనసు లీనం చేయడం ద్వారా మన మనసు ఏకాగ్రత పొందుతుంది అని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి మనకు చెప్పారు. విషయవతి అంటే రూపరస గంధ స్పర్శ విషయాల మీద ప్రవృత్తి ఉత్పన్న, ప్రవృత్తి అంటే అనుభూతి. ఈ విషయాల మీద మనం ఏకాగ్రత చేసినప్పుడు, మనసును చిత్తంలో దాన్ని లీనం చేసినప్పుడు ప్రవృత్తి ఉత్పన్న అంటే ఏదైతే అనుభూతి ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైన అనుభూతి ద్వారా కూడా, ప్రవృత్తి ఉత్పన్న అంటే విషయాల మీద ఎప్పుడు లీనం చేసామో ఆ విషయం లీనమైనప్పుడు ఏదైతే అనుభూతి ఉత్పన్నమవుతుందో, ఆ విషయం పట్ల ఏదైతే అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ద్వారా కూడా మనసును స్థితి నిబంధిని, మనసును స్థిరత్వాన్ని పొందవచ్చు, ఆ మనసును కట్టిపడేయవచ్చు, అంటే మన ఆధీనంలో ఉంచుకోవచ్చు, అంటే ఏకాగ్రతను పొందవచ్చు అని మహర్షి పతంజలి ఈ సూత్ర రూపంలో మనకు చెప్పారు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నా చూడండి, దీన్ని గమనించండి. వ్యాస భాష్యంలో నాసికాగ్రే ధారయతో అస్య యా దివ్య గంధ సంవిత్స గంధ ప్రవృత్తి. ఏం చేయాలంట, మన విషయాల మీద చేయాలని చెప్పాం కదా. విషయవతి ప్రవృత్తి ఉత్పన్నను మన మనసుని ఏకాగ్రం చేయడానికి ఏం చెప్పారు, విషయవతి రూపరస గంధాల మీద ధ్యానం చేయాలని చెప్పాం, ధారణ చేయాలని చెప్పాం. ఏ విధంగా ధారణ చేయాలి చెప్తున్నా, ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నా ఇక్కడ మహర్షి వ్యాస ఏమంటున్నాడు, నాసికాగ్రే ధారయతో అస్య యా దివ్య గంధ సంవిత్స గంధ ప్రవృత్తి. ఏం చేయాలంటే మనము మన మనసు స్థిరంగా పరుచుకోవాలంటే నాసికాగ్రే, నాసిక ముక్కు యొక్క కొన భాగంలో ధారణ చేయాలంట. ధారణ అంటే ఏమిటి, దేశబంధ చిత్తస్య ధారణ. దేశబంధ చిత్తస్య ధారణ అంటే ఏం చేయాలి,
ఒక దేశంలో అంటే ఒక స్థానంలో మన మనసును మన చిత్తాన్ని లీనం చేయాలి, దాన్ని ధారణ అంటాం. ఏం చెప్పాను? దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తాన్ని దేశబంధం అంటే ఒక స్థానంలో బంధించడాన్ని ధారణ అంటాం. ఇక్కడ ఎక్కడ బంధిస్తున్నాము? నాసికాగ్రే, ముక్కు యొక్క అగ్రభాగంలో, ధారణ చేయడం వలన అస్య, ఇతనికి ఆ యోగ సాధకుడు ఏదైతే ఉన్న యోగాభ్యాసం ఏదైతే చేస్తున్నారో అస్య యా దివ్య గంధ సంవిత్స స గంధ ప్రవృత్తి, ఏదైతే దివ్య గంధం యొక్క అనుభూతి కలుగుతుందో దాన్ని గంధ ప్రవృత్తి అంటాము. ఇలా చేయడం ఒక దివ్యమైన గంధం మనకు ఉత్పన్నం అవుతుందంట. దాని మీద నాసికాగ్రంలో ధారణ చేయడం. ఎందుకంటే నాసిక అనేది గంధం ద్వారా, గంధం యొక్క గుణం ఎక్కడుంది? గంధం ఎక్కడుంది? నాసికలో, ముక్కు ద్వారా తెలుస్తుంది మనకు. సుగంధమా దుర్గంధం అని ముక్కు ద్వారా తెలుస్తుంది. అందుకే నాసికాగ్రలు అంటే నాసిక యొక్క కొన భాగంలో అంటే ముక్కు యొక్క కొన భాగంలో ధారణ చేయడం వలన ఇతనికి ఏం కలుగుతుందా? అస్య దివ్య గంధ సంవిత్స, దివ్య గంధమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అంటే దివ్యమైన గంధాలు అంటే విశిష్టమైనటువంటి సుగంధాలన్నిటి కూడా అతని అనుభూతిలోకి వస్తాయి. దివ్యమైనటువంటి గంధం యొక్క అనుభూతి అతనికి కలుగుతుంది. ఎప్పుడు? నీ మనసును నాసిక యొక్క కొన భాగంలో లీనం చేసినప్పుడు. అంటే ఒక సిద్ధి అంటే ఒక ఐశ్వర్యం. ఈ రకంగా ప్రయత్నించడం వల్ల నిజమేగా ఇప్పుడు మన పృథివీలో ఈ బ్రహ్మాండంలో గంధం ఎన్ని రకాలైన గంధాలు ఉన్నాయో అటువంటి దివ్యమైనటువంటి దివ్య గంధాలు మనకు అనుభూతి కలుగుతాయి. అదే ఎస్ అస్య యా దివ్య గంధ సంవిత్స, దివ్యమైనటువంటి గంధ సంవిత్స అంటే అనుభూతి కలుగుతుందో దాన్ని గంధ ప్రవృత్తి అంటాము. దాని ఏమంటాము? గంధ ప్రవృత్తి. ఇది ఈ రకం కొట్టే అభ్యసించడం ద్వారా కూడా మన మనసు ఏకాగ్రతను పొందుతుంది. రెండవది ఏంటి చెప్పాడు? జిహ్వాగ్రే రస సంవిత్, లేదా మన మనసును ఎక్కడ పెట్టాలంటే నా జిహ్వాగ్రే, జిహ్వా యొక్క కొన భాగంలో లీనం చేశామనుకోండి. ఎక్కడ? మన మనసును నాలుక యొక్క కొన భాగం లీనం చేస్తే రస సంవిత్ వస్తుందంట. అంటే రసం యొక్క అనుభూతి కలుగుతుంది. అయితే ఎన్నైతే రసాలు ఉన్నాయో అంటే మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రసాలు, ఆ రసాల యొక్క అనుభూతి కూడా మనకు కలుగుతుంది. చూడు, ఇది యథార్థంగా చెప్తున్నామంట. ఇవన్నీ ఒక విషయం పట్ల ఏకాగ్రతం చేయడం వల్ల ఇవన్నీ మనకు సిద్ధులు కలుగుతాయి. అంటే అంత రస విజ్ఞానం ఉంటుందంట. రసం అంటే రకరకాల రసాల మీకు అనుభూతి మనకు కొంతమందికి లౌకికంగా చూస్తున్నామంట. ఒక్కొక్కరికి ఒక రసం మీద, ద్రవ పదార్థం మీద ఇష్టం ఉంటుందన్నమాట. అట్లా రసం ద్వారా ఏవైతే విశిష్టమైన ఆనందం కలుగుతుందో ఆ రస విజ్ఞానం యొక్క అనుభూతి అంతా కూడా ఇలా మనము చిత్తాన్ని ఏకాగ్రం చేయడం వల్ల మనకు కలుగుతుంది. ఎక్కడ? జిహ్వాగ్రంలో, జిహ్వా యొక్క కొన భాగం. ఎందుకంటే జిహ్వా రసాన్ని సేకరిస్తుంది, రసం ద్వారా అది అనుభూతిని పొందుతుంది. కాబట్టి జిహ్వాగ్రంలో నువ్వు చిత్తాన్ని ఏకాగ్రం చేయడం ద్వారా ఏం కలుగుతుందా? రస సంవిత్, రసం యొక్క విజ్ఞానం, రసం యొక్క ఆనందం ఏదైతే ఉందో అదంతా మనకు అనుభవంలోకి వస్తుందంట. కాబట్టి నాలుక యొక్క కొన భాగంలో చేయడం వల్ల రస సంవిత్, రసం యొక్క అనుభూతి కలుగుతుంది. అంటే దివ్యమైన రసాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనుభూతి కలుగుతుంది. తర్వాత తాలుని రూప సంవిత్, తాలులో మనం మన చిత్తాన్ని లీనం చేయడం వల్ల ఏమవుతుంది? రూప సంవిత్. మనం చెప్తే బ్రహ్మాండం ఏవైతే రూపాలు ఉన్నాయో అట్లా దివ్యమైన రూపాలు అన్ని కూడా మనకు అనుభూతి కలుగుతాయి. దివ్య రూపాల యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఎక్కడ? తాలు స్థానంలో శక్తిని భాగం కింద నాలుక కొన భాగం ఉంటుంది కదా, అది పైకి నాలుకకు కింది భాగానికి జాయింట్ గా ఉంటుంది, అది శృక్కిని భాగం, దాన్ని తాలు అంటాం. ఆ భాగం మీద మన మనసును కేంద్రీకృతం చేయడం వలన, ధారణ చేయడం వలన, ధారణ చెప్పాం కదా, దేశబంధ చిత్తస్య ధారణ. ధారణ అంటే ఒక దేశంలో ఒక స్థానంలో లీనం చేయడం. ఎక్కడ చేయమంటున్నాడు? తాలుని రూప సంవిత్, మన మనసుని తాలు స్థానంలో ధారణ చేయడం వల్ల, లీనం చేయడం వలన ఏమవుతుంది? రూప సంవిత్, సమస్త బ్రహ్మాండంలో ఏవైతే రూపాలు ఉన్నాయో అవన్నీ రూపాల యొక్క అనుభూతి మనకు కలుగుతుంది, ప్రత్యక్షం అవుతుంది, అక్కడ సాక్షాత్కారం అవుతుంది. అక్కడ రూపం యొక్క ఎన్నైతే రూపాలు, దివ్యమైన రూపాలు మనకు సాక్షాత్కారం అవుతాయి. అందుకే రూప సంవిత్. ఎక్కడ? తాలుని స్థానంలో మనం ధారణ చేయడం వలన. నెక్స్ట్ ఏం చెప్పాడు? జిహ్వా మధ్య అంటే మన నాలుక మధ్య భాగంలో, జిహ్వా మధ్య అంటే నాలుక మధ్య భాగంలో మన మనసును కేంద్రీకృతం చేయడం ఏమవుతుందా? స్పర్శ సంవిత్, మనకు స్పర్శ సుఖం ఏదైతే కలుగుతుందో ఆ స్పర్శ సుఖం యొక్క ఆనందం అంతా కూడా మనకు దీంట్లో కలుగుతుంది. స్పర్శ వల్ల వచ్చే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం అంతా కూడా జిహ్వా మధ్య భాగంలో మన మనసును లీనం చేయడం ద్వారా స్పర్శ సంవిత్, స్పర్శం యొక్క విజ్ఞానం అంతా, స్పర్శం యొక్క ఆనందం అంతా మనకు కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. ఓకే, ఆ ధ్యాన స్థితిలో. ఇంకా జిహ్వా మూలే శబ్ద సంవిత్, శబ్ద సంవిత్. జిహ్వామూలం అంటే నాలుక యొక్క మూల భాగం, నాలుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మన కొండమల్లో బాగా నోరు ఓపెన్ చేసిన అంటే
నాలుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని మూల భాగం. అందుకే జిహ్వా మూలే ధారయత అంటే మన మనిషిని జిహ్వా మూలంలో ధారణ చేయడం వలన, జీవం దాని శబ్ద సంవేత్. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నైతే శబ్దాలు ఉన్నాయో అన్ని శబ్దాలు, ఇప్పుడు ఒక్కో సంగీతంలో, ఒక్కొక్కరికి నాట్యంలో రకరకాల సంగీతాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక సంగీతం ఉంటే మనసు ఆనందం అయిపోతుందన్నమాట. అటువంటి శబ్దాల యొక్క ఆనందం అంతా కూడా దీన్ని జిహ్వా మూల భాగంలో మన మనసును కేంద్రీకరించడం వల్ల ఆ ఆనందం అంతా మనకు కలుగుతుంది. అంటే శబ్దాలు, ఏ శబ్దాలు అయితే నీకు ఆనందాన్ని ఇస్తాయి, దివ్యమైనటువంటి శబ్దాలు, సంగీతమైనటువంటి ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా నీకు సాక్షాత్కారం అవుతాయి, అనుభూతిని ఇస్తాయి. ఎప్పుడు మనం ఈ రకంగా ప్రయత్నం చేయడం, అభ్యసించడం ద్వారా, దాంట్లో పూర్తి లీనం చేయడం ద్వారా, ఇవన్నీ ఒక సిద్ధులండి. నిజంగా మనం ఇవన్నీ ప్రయత్నం చేసినామంటే మనకు కలుగుతాయి. అంటే విశేష ప్రయత్నం చేయాలి. మనం ఏమేం చేస్తే ఏమేమి కలుగుతాయని చెప్తున్నా అంటే, రూపరస విషయాల మీద కూడా మనము మనసుని కేంద్రీకృతం చేసి వీటి యొక్క సాక్షాత్కారం, వీటి యొక్క అనుభూతిని పొందవచ్చు. ఆ రకంగా చేయడం వల్ల ఒక విషయంలో పూర్తిగా లీనం చేశాం కాబట్టి మనసు త్వరగా పూర్తిగా ఏకాగ్రత స్థితిని పొందుతుంది. అటువంటి ఏకాగ్రత స్థితిని పొందినటువంటి మనసు ఏదైతే ఉందో అదే మనకు సమాధి లాభం వైపు ముందుకు వెళ్ళగలుగుతున్నమాట. ముందు ఈ లౌకిక విషయాల పట్ల మన మనసు కేంద్రీకృతం లేదనుకోండి, అది సూక్ష్మమైన తత్వం. ఇది విషయాలను కూడా కొన్ని సూక్ష్మంగా ఉంటాయి, కానీ మనకు మనస్సు ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో, ఇంకా ఆత్మ పరమాత్మ ఏదైతే సూక్ష్మంగా ఉన్నాయో, ఇంకా సూక్ష్మ అణు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి మీద మన మనసును కేంద్రీకృతం చేయాలంటే కనీసం ఈ స్థూల విషయాల పట్ల మన మనసును కేంద్రీకరించాలి. అప్పుడే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అందుకే ముందు స్థూల విషయాల పట్ల మనకు కాన్సన్ట్రేట్ చేపిస్తున్నామట, అభ్యాసం చేస్తున్నామట. ఇట్లా జిహ్వా మూల భాగంలో చేయడం వలన శబ్దం యొక్క సంవిజ్ఞానం, అంటే శబ్దం యొక్క అనుభూతి అంతా నీకు ప్రత్యక్షం అవుతుంది. దివ్యమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఏ శబ్దం వినగా నీ మనసు అంత ఆహ్లాదం అవుతుందో, ఆనందంతో ఓతప్రోతం అవుతుందో, అటువంటి అనుభూతిని మీకు కలగాలి. ధ్యానం కూర్చొని చేయాలి. ధ్యానం చేసే వాళ్ళకి చాలా పనులు ఉంటాయండి. మనం ఖాళీగా కూర్చుంటాం అనుకుంటాని మనిషి ప్రయత్నం చేయాలి, కానీ ఇట్లా ఒక్కొక్క విషయం మీద చేసినా కూడా ఒక్కొక్క అనుభూతి కలుగుతున్నామంట. నువ్వు ఏ విషయం మీద, ఇప్పుడు రూపరస గంధ విషయాలు చెప్పి 5 విషయాలు ఉన్నాయి, 5 విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసినా ఇన్ని రకాల అనుభూతికి అవుతాయి. ఇందులో ఏ ఒక్క అనుభూతి కలిగినా మన మనసు తిరిగి ఎన్నిక చూడదన్నమాట. అంత ఆనందం ఉంటుందన్నమాట. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవాలని చెప్పి ఇంకా నీ మనసు అత్యంత ఏకాగ్రత అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది, కానీ తిరిగి చూడదన్నమాట. అలాంటి అనుభూతి ఒకసారి పొందినప్పుడు మనకు స్థిరత్వం కలుగుతుంది. అదే విషయం చెప్తున్నా కింద. తో జిహ్వా మూలే శబ్ద సంవిల్, జిహ్వా మూలంలో ధ్యానం చేయడం వలన, ధారణ చేయడం వలన శబ్దం యొక్క అనుభూతి కలుగుతుంది. ఇత్యేత వృత్తయః ఉత్పన్న చిత్తం స్థితౌ నిబధ్నంతి. ఈ రకంగా ఇన్ని రకాలైన వృత్తులను ద్వారా ఉత్పన్నమైనటువంటి చిత్తం ఏదైతే ఉందంటే, ఇలాంటి విషయాల మీద మన చిత్తాన్ని ఏకాగ్రం చేయడం వల్ల, ధారణ చేయడం వల్ల ఏమవుతుంది, ఉత్పన్నమైన చిత్తం స్థితౌ నిబధ్నంతి, ఒక స్థితిలో ఒక ఏకాగ్ర స్థితిని బంధిస్తుంది, నిలబెట్టేస్తుంది. స్థితౌ నిబధ్నంతి అంటే మనసు ఏకాగ్రపరుస్తుంది, స్థిరత్వాన్ని పొందుతుంది. ఇంకా సంశయం విధమంతి, మళ్ళీ ఒక సంశయం ఉండవట. ఓ శబ్ద విషయంలో ఇన్ని రకాల శబ్దాలు ఉంటాయా, ఇంత ఆనందం వస్తుందంటే అంటే సంశయం. ఇప్పుడు నిజంగా ధ్యానంలోకి వచ్చింది ఇది, ఇన్ని దివ్యమైన శబ్దాలు, దివ్యమైన రూపాలు, దివ్యమైన గంధాలు, దివ్యమైనటువంటి స్పర్శ జ్ఞానం మనకు కలుగుతుందా? ఆ సంశయం ఉండవు. ఒక్కటి నువ్వు ప్రత్యక్షం చేసుకున్నావంటే మిగతావన్నీ ఉన్నాయని తెలిసిపోతున్నావంట. మనం చెప్తాం కదా, ఏదైనా లౌకికంగా కొంచెం అన్నం వండుతూ పైన ఒక కొన భాగాన్ని చూసామంటే ఉడికిందంటే మొత్తం ఉడికిపోయిందంటే మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆ రకంగా ఇక్కడ ఒక్క విషయం పట్ల మనం ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్ష అనుభూతి కలిగింది అనుకోండి, మిగతా విషయాల పట్ల కూడా ఇదే ఆనందం, ఇదే అనుభూతి ఉంటుందని చెప్పి మీకు ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అలాగే సంశయం విధమంతి, సంశయం ఉండదు ఇంట్లో. ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఉండాలి, సంశయం కూడా కలగదు. నీకు మనసు అనేది ఉండాలి, సంశయం కలగదు. ఇప్పుడు స్థిరత్వాన్ని పొందుతావు, ఎందుకంటే యథార్థంగా అనుభూతిని పొందుతావు. ఈ ధారణ చేయడం వలన యథార్థంగా ఆ రూపం, దివ్యమైనటువంటి రూపము, దివ్యమైనటువంటి స్పర్శ, దివ్యమైనటువంటి గంధాలు, ఇవన్నీ కూడా దానికే ఉంది. దివ్యమైనటువంటి విషయాల పట్ల నీకు అనుభూతి పొందడం వల్ల వాటిపై శ్రద్ధ కలుగుతుంది. ఓకే, అందుకే ఏతావత్ వృత్తయ ఉత్పన్న చిత్తం, ఇటువంటి వృత్తుల్లో ఉత్పన్నమైన చిత్తము స్థితో నిబధ్నంతి, స్థితిలో స్థిరత్వాన్ని పొందుతుంది. సంశయం విధమంతి, సంశయం కూడా ఉండదు. ఇంకేమవుతుంది, సమాధి ప్రజ్ఞాయాంచ ద్వారీ భవంతి ఇది. ఇంకా సమాధి ప్రజ్ఞ వైపు అంటే సమాధి వైపు తీసుకెళ్తుంది, సమాధి వైపు ద్వారం వైపు వెళ్తుంది. ఇటువంటి చిత్తమే, ఇటువంటి లౌకిక విషయాల పట్ల స్థిరమైనటువంటి చిత్తమే ఏమవుతుంది, సమాధి ప్రజ్ఞ. సమాధి అంటే సంప్రదాయ సమాధి, అసంప్రదాయ సమాధి వైపు ద్వారీ భవంతి, అటువైపు వెళ్ళిపోతుంది అటువంటి చిత్తమే. ఇంకేమవుతుంది, ఇంత దీనివల్ల ఇంకేం కలుగుతుందంట, ఏతేన చంద్ర ఆదిత్య గ్రహణ మణి ప్రదీప రశ్మ్యాదిషు ప్రవృత్తి ఉత్పన్న
విషయవతి ఏవ వేదితవ్య. ఏదైనా ఇలా మనము ఈ స్థూల విషయాల పట్ల ఏకాగ్రం చేయడం వల్ల ఏమవుతుందంట, చంద్ర ఆదిత్య గ్రహణం అంటే చంద్రుడి మీద కూడా మనం ధారణ చేయవచ్చు. చంద్రుడి మీద ధారణ చేయడం వల్ల అక్కడ సమస్త బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా సూర్యుడి మీద ధారణ చేయడం వల్ల భువన జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ సిద్ధులు మనకు 3వ పాదంలో వస్తాయన్నమాట. ఒక సంకేతం మాత్రం వస్తున్నాయన్నమాట. ఆదిత్య అంటే సూర్యుడు, ఆదిత్యుని మీద ధారణ చేయడం వల్ల అవుతుంది సూర్య సంయమత్ భువన జ్ఞానం. మన భువనంలో 7 లోకాలు ఏవైతే ఉన్నాయో 7 లోకాల యొక్క సంపూర్ణ జ్ఞానం మనకు అక్కడ ప్రత్యక్షం అవుతుంది, అనుభూతి కలుగుతున్నాం అంట. ప్రత్యక్షంగా చూడగలుగుతాం, యథార్థంగా చూడగలుగుతాం. భువన జ్ఞానం అంటే 3 లోకాల యొక్క జ్ఞానం మనకు కలుగుతున్నాం అంట. అదేవిధంగా గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఏకాగ్రం చేయడం వల్ల మనకు గ్రహాల వల్ల చాలా అక్కడ ఉండే గ్రహాల నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకం యొక్క సంవిజ్ఞానం అంతా మనకు తెలిసిపోతున్నాం అంట. అలాగా మణి ప్రదీపం అంటే ప్రకాశం యొక్క స్థితిని కూడా మణి ప్రదీపం అంటే మణి ప్రదీపం ఏదో కింద ప్రకాశంగా ఉంటుంది, శుద్ధంగా స్ఫటికంగా ఉంటుందో అటువంటి శుద్ధ స్ఫటికమైనటువంటి ప్రకాశం మీద కూడా మనము మన మనసుని కేంద్రీకరించవచ్చు. అందుకే మణి ప్రదీప రశ్మ్యాలు కిరణాల మీద కూడా ప్రవృత్తి ఉత్పన్న, ప్రవృత్తి అంటే అక్కడ లీనం చేయడం వలన విషయవతి ఏవ వేదితవ్య. ఇవన్నీ కూడా విషయవతి అంటే విషయం ద్వారా తెలుసుకునేటువంటి ఇటువంటి విషయాల మీద మనము మనసును లీనం చేయడం వలన ఇటు సంపూర్ణ బ్రహ్మాండం యొక్క జ్ఞానం మనకు ముందు తెలిసిపోతున్నాం అంట. అంటే ముందుగా మనం రూపరసగంధాలను చూసాం స్థూలమైనవి, అంతకంటే సూక్ష్మమైనవి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఇంకా కిరణాలు, వాటి మీద కూడా మనము మన మనస్సును కేంద్రీకృతం చేయొచ్చు. కేంద్రీకృతం చేయడం వలన వాటి యొక్క రహస్యం ఏంటి, అసలు నక్షత్రాలు అంటున్నాం, సూర్యుడు అంటున్నాం, ఇవన్నీ ఏ రకంగా పనిచేస్తున్నాయి, వాటి యొక్క యథార్థ జ్ఞానం అనుభూతి కలుగుతుంది, అనుభవం వస్తుంది. అంటే ధ్యానం ద్వారా ఇవన్నీ తెలుసుకుంటాం. ఇప్పుడు దీని ద్వారా ఈ రకంగా తెలుసుకున్నప్పుడు ఇదే ఇంత ఉందంటే నిజంగా ఆత్మ పరమాత్మ సుఖం ఎంత ఆనందంగా ఉంటుందో మనకు అప్పుడు సమాధి వైపు తీసుకెళ్తున్నాం అంట. అంటే ఇలా ప్రయత్నం చేయడం వల్ల, అభ్యాసం చేయడం ద్వారా, మనసు స్థిరంగా ఉంచుకోవడం ద్వారా మన చిత్తం ఈ రకంగా బలపడి ఏదైనా చంద్ర ఆదిత్య గ్రహణ అంటే గ్రహ మణి ప్రదీప రశ్మ్యాదిషు కూడా ప్రవృత్తి అంటే దాన్ని లీనం చేయడం వల్ల, ఉత్పన్నం చేయడం వల్ల విషయవతి ఏవ వేదితవ్య. ఇవన్నీ కూడా ఇలాంటి విషయాల మీద కేంద్రీకృతం చేయడం వల్ల అటువంటి జ్ఞానం కలుగుతుంది. దాంట్లో ఏ విషయం మీద అయితే మనము లీనం చేసాం ఆ విషయం యొక్క పరిజ్ఞానం యథార్థంగా తెలుస్తుంది, అనుభవం వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ఈ విషయాల ద్వారా కూడా మన మనసు చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా ప్రయత్నించి చిత్తాన్ని ఏకాగ్రతంగా ఉంచుకున్నప్పుడే సమాధి ప్రజ్ఞాయాంచ ద్వారి భవంతి అని చెప్పాడు. అప్పుడే మన సమాధి వైపు వెళ్ళిపోవచ్చు అని. అంటే సామాన్య సంప్రదాయ సమాధి వైపు వెళ్ళాలని కూడా ముందు ఇవన్నీ మనకు ప్రత్యక్షం అవుతాయండి. శరీరం యొక్క విద్య, ఆత్మ, బుద్ధి ఇవన్నీ అంటే మనసు ఇవన్నీ ప్రత్యక్షం అయిపోతాయి. బ్రహ్మాండం యొక్క రహస్యం ప్రత్యక్షం అవుతుంది. అప్పుడే నువ్వు ఆత్మ వరకు వెళ్తావంట, అవి యథార్థం తెలుసుకున్నప్పుడే. అంటే ఆ స్థితి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే ఇవన్నీ కలుగుతాయి. అంటే నీ మనసును స్థిరపరచుకోవాలంటే ఇవన్నీ మనకు అనుభూతిని ఇస్తాయన్నమాట. అంటే ఏ విషయం పట్ల నువ్వు తెలుసుకోవాలని కోరిక ఉందో ఆ విషయం పట్ల మన రూపరస గంధాలు, చంద్రుడు, గ్రహణము, సూర్యుడు ఇవన్నీ చెప్పారా, ఏ విషయం పట్ల నువ్వు మనసును లీనం చేస్తే ఆ విషయం యొక్క యథార్థ సంపూర్ణ బ్రహ్మాండం యొక్క జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఏ విషయం మీద చేస్తే ఆ విషయం మీద. కాబట్టి ఈ రకంగా చెప్పాడు. మళ్ళీ చూడండి, యద్యపి ఇప్పుడు ఈ విషయం చెప్పాడు కదా, అది ఎట్లా మనం దీన్ని స్పష్టం నిజంగా ఉందా లేదా, ఇప్పుడు మనకు ప్రత్యక్షం లేదు, విన్నాం, అది చెప్తున్నాడు. యద్యపి కింద చూసుకోండి, యద్యపి హి తత్ శాస్త్ర అనుమాన ఆచార్య ఉపదేశైర్ అవగతం అర్థతత్వం సద్భూతమేవ భవతి. ఏంటి? తత్ శాస్త్ర అనుమాన ఆచార్య ఉపదేశై అవగతం అర్థతత్వం సద్భూతమేవ భవతి. అంటే యథార్థ అర్థాన్ని ప్రకాశిస్తున్నాం. ఏది? శాస్త్రాలు. ఇప్పుడు మనకు శాస్త్రం చదువుతున్నాం, యోగ శాస్త్రం చదువుతున్నాం, వేదానుకూలమైన గ్రంథం చదువుతున్నాము, ఇంకా అనుమాన ప్రమాణం ద్వారా కూడా తెలుసుకున్నాము, అనుమాన ప్రమాణం ద్వారా చెప్తే విన్నాం అనమాట. ఇంకా ఆచార్య ఉపదేశి, ఆచార్యులు చదువుకొని మన ఋషి మాస్టర్లు గురువులు ఎవరైతే చదువుకొని మనకు చెప్తున్నారు అనమాట. ఆచార్య ఉపదేశ అవగతం అర్థతత్వం, ఇదంతా మనకు తెలుసు. ఇలా చేస్తే ఇలా కలుగుతుంది, ఇలా చేస్తే ఇలా కలుగుతుంది మనకు తెలుసు. అర్థతత్వం అవగతం అర్థతత్వం సద్భూతమేవ భవతి. అది సద్భూతమే, యథార్థంగానే ఉంది. అంటే శాబ్దికంగా, అనుమానంగా గురువుల చెప్పిన ఉపదేశం ద్వారా మనకు ప్రత్యక్షంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళు ఏతేషాం యథాభూతార్థ ప్రతిపాదన సామర్థ్య యథాభూతార్థ ప్రతిపాదన సామర్థ్య ఏతేషాం అంటే వీళ్ళకు ఎవరికి
గురువులు ఆచార్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఉపదేశం ద్వారా మనం ఏదైతే విషయాన్ని మనకు అర్థతత్వాన్ని తెలియజేశారో ఈ యోగ దర్శనం పట్ల, ఈ శాస్త్రం పట్ల యథాభూతార్థ ప్రతిపాదన సామర్థ్యం వాళ్ళు ఉంది. అంటే వాళ్ళు పూర్వ గురువులతో చదువుకున్నారు, శాస్త్రాన్ని అధ్యయనం చేశారు కాబట్టి వాళ్ళు యథార్థం ఈ రకంగా ఉంటుందని తెలియజేశారు. అది యథార్థం చెప్పేందుకు వాళ్ళ ఆ సామర్థ్యం ఉందన్నమాట. అందుకే ఏతేషం ఇళ్లకు, ఈ ఆచార్యులకు, గురువులకు ఏతేషం యథాభూతార్థ ప్రతిపాదన సామర్థ్యాలు, ప్రతిపాదించే సామర్థ్యం ఉంది కాబట్టి మనకు తెలుసు, యథార్థంగా ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం మనకు తెలియజేశారు. తథాపి అయినా కూడా ఇప్పుడు శాస్త్రంలో యోగించడం వల్ల మన ఆత్మ కలుగుతుంది, పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది, మనసు యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు చెప్పాం చంద్రుడు సూర్యుడి మీద మనం ప్రత్యక్షంగా భువన జ్ఞానం కలుగుతుంది, తారా మండలం యొక్క మొత్తం ప్రత్యక్షం అవుతుంది. ఇవేం చెప్పాం అంటే శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నాం, గురువుల ద్వారా తెలుసుకుంటాం, చెప్తే వింటున్నాం అంతే, మనం ప్రత్యక్షంగా చూడలేదు. అంటే వాళ్ళు చూసే ఉంటే నమ్మకం అంతే, అలా నమ్మకం మీద మనం చేస్తున్నాం ప్రయత్నం, కానీ మనకు ఇంకా ప్రత్యక్షంగా లేదు. ఆ నమ్మకం మీద ఆ ప్రత్యక్ష ప్రమాణం, ఆ అనుమాన ప్రమాణంగా గురువులు చెప్పిన ఉపదేశం ప్రకారంగా విన్నాం అంతే. వాళ్ళు ఎందుకంటే యథార్థమైన విషయాన్ని చెప్తారు, మనకు నమ్మకం. ఋషులు ఎప్పుడు అబద్ధం చెప్పని తెలుసు, వాళ్ళు ఎందుకంటే అనుభూతిని పొంది మనకు చెప్తున్నామట, కానీ మనకు అనుభూతి లేదు. అందుకేమంటున్నాడు, తథాపి ఇవన్నీ యథార్థంగా ఉన్నప్పటికీ కూడా, తథాపి యావద్ ఏకదేశో అపి కశ్చిత్ నా స్వకరణ సంవేద్యో భవతి తావత్ సర్వం పరోక్షం ఇవ అపవర్గాదిషు సూక్ష్మేషు అర్థేషు నా దృఢాం బుద్ధిం ఉత్పాదయతి. ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఎన్ని ఉన్నప్పుడు శాస్త్రంలో యథార్థం ఇప్పుడు చెప్పాను, ఇలా చేయడం వల్ల మనకు గంధ సంవితి కలుగుతుంది, దివ్యమైన రూపాలు వస్తాయి, దివ్యమైన శబ్దాలు వస్తాయని చెప్తాం. ఇవన్నీ మిగిలేదు కదా, ఇంకా చెప్తే వింటున్నాం, నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీద మనము నిజంగా అవునా కానీ తెలుసుకోవాలంటే ఏం చేయాలంట, యావత్ ఏకదేశోపి కశ్చిత్ నా స్వకరణ సంవేద్య, మనం మన ఇంద్రియాలతోటి, మన మనస్సు ఇంద్రియాలతోటి ప్రత్యక్షం చేసుకోము. స్వకరణ సంవేద్య, మన ఇంద్రియాలతోటి ప్రత్యక్షం చేసుకోము. తావత్ సర్వం అంతవరకు పరోక్షం, ఇదంతా పరోక్షంగానే ఉంది, ఇక వింటున్నాం అంతే. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పరోక్షంగా ప్రత్యక్షం లేదు కదా మనకు. పరోక్షం ఇవ అపవర్గాదిషు, ఇంకా అపవర్గ మోక్షం ఉంది, ఆత్మ పరమాత్మ ఉన్నాడు, ఇవన్నీ కూడా పరోక్షంగా ఉన్నాయి. అపవర్గాదిషు ఇంకా సూక్ష్మేషు అర్థేషు, సూక్ష్మాతి సూక్ష్మైన విషయాలు ఏవైతే ఉన్నాయి, అణు పరమాణం అని చెప్తున్నాం కదా, ఆ విషయాల పట్ల నా దృఢాం బుద్ధి ఉత్పాదయతి, దృఢమైన బుద్ధి మనకు ఉత్పన్నం కాదు. ఊరికి విన్నాం ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటే కానీ మనం చేయడం లేవు. దృఢమైన బుద్ధి ఉత్పన్నం లేదు, సంశయం ఉందన్నమాట. ఎందుకు విని ప్రత్యక్షం లేదు, ఊరికి వింటున్నా నమ్మకం ఉండొచ్చండి అంటున్నాం, కానీ మనం వాటి పట్ల నిజంగా ఉంది, పూర్తిగా ఇలాగే ఉందని పూర్తిగా దృఢమైన బుద్ధి ఉత్పన్నం చేయాలంటే ఏం చేయాలంట, యావత్ ఏకదేశోపి కశ్చిత్ నా స్వకరణ సంవేద్యో భవతి. ఎప్పుడు వరకైతే మన మనసు ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం చేసుకోమో ఈ సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల, ఈ ఆ మోక్ష విషయం పట్ల మనకు పూర్తిగా యథార్థమైన దృఢమైన బుద్ధి కలగదు. ఏదో ఒకటి మనం ప్రత్యక్షం చేసుకున్నాం అనుకోండి, ఇది ఉందంటే మిగతావన్నీ కూడా ఉండేటే మనం తెలిసిపోతున్నాం, కాబట్టి ప్రత్యక్షం చేసుకోవాలని చెప్తున్నామట. అందుకే తస్మాత్ శాస్త్ర అనుమాన ఆచార్య ఉపదేశ ఉద్వలనార్థం ఏవ అవశ్యం కశ్చిత్ అర్థ విశేష ప్రత్యక్షీకర్తవ్య. కాబట్టి తస్మాత్ శాస్త్ర అనుమాన ఆచార్య ఉపదేశాలు, శాస్త్రం ద్వారా, అనుమానం ద్వారా, ఇంకా ఉపదేశం ద్వారా, గురువులు ఆచార్యులు చెప్పిన ఉపదేశం ద్వారా ఉద్వలనార్థం, అది యథార్థంగా ఉందని తెలుసుకోవాలి. అంటే ఇది నిజమైనది స్థిరమైనది తెలుసుకోవాలంటే స్పష్టత కావాలంటే ఏం చేయాలంటే మనము వాటి పట్ల అంటే వాటి పరిపుష్టి చేసుకోవాలి. నిజమైనది యథార్థమైన పరిపుష్టి చేసుకోవాలంటే, పుష్టి చెందాలి అంటే ఏం చేయాలంట, ఉద్వలనార్థం అంటే పుష్టి చేయడం కోసం. ఇవి నిజంగానే ఉన్నాయి, ఆచార్యులు శాస్త్రం చెప్పింది, అనుమానం ద్వారా తెలుసుకుని ఇవన్నీ నిజమైనవి. ఉద్వలనార్థం అవశ్యం, ఖచ్చితంగా, అవశ్యం, నిశ్చయంగా కశ్చిత్ అర్థ విశేష ప్రత్యక్షీ కర్తవ్య. ఏదో ఒక విషయాన్ని మనం ప్రత్యక్షం చేసుకుంటే గానీ దృఢమైనటువంటి బుద్ధి ఉత్పన్నం కాదు. కాబట్టి ఇది మనం రూప విషయం కావచ్చు, గంధ విషయం కావచ్చు, ఇంకా చంద్రుడు నక్షత్ర, ఏదో ఒక విషయం ఒక్కటి మనం ప్రత్యక్షం చేసుకున్నట్టు మిగతావన్నీ మనకు యథార్థం అయిపోతాయట. అందుకే మనం ఎప్పటి వరకు అయితే ప్రత్యక్షం చేసుకోమో అప్పటి వరకు ఈ శాస్త్రాలు చెప్పిన, గురువులు చెప్పిన విషయాలు, అవి విషయాలు పరోక్షంగానే ఉంటాయి, కానీ దృఢమైన బుద్ధిని ఉత్పన్నం చేయవు. అంటే అలాంటి తీవ్రమైన వేగాన్ని ఉత్పన్నం చేయవు. ఒక్కసారి ప్రత్యక్షం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు దీంట్లో ఇంత శక్తి సామర్థ్యం ఉందంటే మిగతా కూడా తెలుసుకోవాలని కోరిక, జిజ్ఞాస, శ్రద్ధ ఎక్కువ ఉత్పన్నం అవుతాయి. అప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. అది చెప్పాడు ఇక్కడ. తత్ర తద్ ఉపదిష్ట అర్థ ఏకదేశ ప్రత్యక్షత్వే సతి సర్వం సుసూక్ష్మ విషయం అపి
అపవర్గాత్ శ్రద్ధీయతే. చూడండి, తత్ర తద్ ఉపదిష్ట అర్థ ఏకదేశ ప్రత్యక్షత్వే సతి సర్వం సంపూర్ణం సుసూక్ష్మ విషయం, అంటే సూక్ష్మ విషయం అపి అపవర్గ పర్యంతం, అపవర్గం వరకు శ్రద్ధీయతే, శ్రద్ధ కలుగుతుంది మనకు. ఈ సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ పరమాత్మ ఇంకా ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో వాటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎప్పుడు? తత్ర తద్ ఉపదిష్ట అర్థ ఏకదేశ ప్రత్యక్షత్వే సతి, నువ్వు ప్రత్యక్షం చేసుకున్నప్పుడు. ఏవి? ఇప్పుడు చెప్పాం కదా, నాసికా ధారణ చేయడం వలన దివ్యమైన గంధం కలుగుతుంది, దివ్యమైన రసం కలుగుతుంది. జిహ్వాగ్రహణం చేసుకుంటే, జిహ్వా మూలంలో చేసుకుంటే శబ్దం యొక్క దివ్యమైన శబ్దం కలుగుతుంది. ఇవన్నీ చెప్పాం కదా, సిద్ధులు చెప్పాం కదా, ఐశ్వర్యాలు చెప్పాం కదా. అవన్నీ మనం తద్ ఉపదిష్టం విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏకదేశ ప్రత్యక్షత్వే సతి, ఏదో ఒక విషయం మీద మనం ప్రత్యక్షం చేసుకున్నప్పుడే అప్పుడు ఈ సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల, ఆత్మ పరమాత్మ ఇవన్నీ, బ్రహ్మాండం పట్ల, మనసు పట్ల ఇవన్నీ ఈ మనకు ఏముంది? శ్రద్ధ కలుగుతున్నమాట. ఈ ప్రత్యక్షం కలిగినంత వరకు మనకు సంశయంగానే ఉంటుంది. సంశయంగా ఉన్నప్పుడు సంశయంగానే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా నమ్మకంతో పూర్తిగా లీనం కావాలి. లీనం కాకుండా పోతున్నాం అంటే ఇది నిజమా కాదు. నిజంగా ఏదో ఒక విషయం లీనం చేస్తున్నా మీకే కలుగుతుంది. నెక్స్ట్ స్టెప్ అదేం చెప్తుంది. అందుకే మనకి ఏమొద్దు, నాసికాగ్ర ముక్కు యొక్క కొనభాగం మీద ప్రయత్నం చేయండి. ముక్కు యొక్క కొనభాగం ప్రయత్నం చేయడం వల్ల దివ్యమైనటువంటి గంధాలను నీకు అన్ని అనుభూతి కలుగుతాయి. ఈ ఒక్క సిద్ధి నీకు లభించిందంటే మిగతావన్నీ కూడా నీకు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాం. మనకు ధారణ, ధ్యాన, సమాధి తర్వాత విషయం. ముందు ఈ సూక్ష్మ విషయం, ఒక విషయం పట్ల నువ్వు కేంద్రీకృతం చేయలేకపోతున్నావు అంటే ఆత్మ పరమాత్మ విషయం మనకు అర్థం కావు. కాబట్టి వాటిని పుష్టికరణ చేసుకోవాలంటే ముందు ఇదే తెలుసుకోవాలి. ఇది మనకు ప్రత్యక్షమైందంటే ఆ విషయాలు ప్రత్యక్షం అవుతాయి. అందుకే చెప్పినాడు, మనకు ఉపదిష్టమైనటువంటి అర్థ విషయాలు ఏవైతే ఉన్నాయో ఏకదేశ ప్రత్యక్షత్వ, ఎందులో ఒకటి గంధం కానీ, శబ్దం కానీ, రూపం కానీ, స్పర్శం కానీ, ఇంకా ఈ వీటి విషయాల పట్ల మనకు మనసును కేంద్రీకరించినప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ద్వారా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ అనుభూతి కలిగిందంటే చంద్రుడి మీద, సూర్యుడి మీద, గ్రహ నక్షత్రాల మీద కూడా మన మనసును లీనం చేయొచ్చు. వాటి మీద మనసు లీనం చేసినామంటే ఆత్మ పరమాత్మ సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల, వాటి మీద కూడా మన మనసును కేంద్రీకృతం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా ఈ రకంగా చూపించామట. అందుకే ఉపదిష్ట విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ప్రత్యక్షం చేసుకున్నప్పుడు సూక్ష్మ విషయాలు, ఈ అపవర్గ మోక్ష విషయాల మీద శ్రద్ధ కలుగుతుంది, శ్రద్ధీయతే. అందుకే ఏతద్ అర్థం ఏవ ఇదం చిత్త పరికర్మ నిర్దిశ్యతే. ఇందుకోసమే ఈ చిత్త పరికర్మ ఎందుకు చెప్పాడు? ఇలా చేయడం వలన మనకు ఇవి ప్రత్యక్షం అవుతాయి, యథార్థం అవుతాయి. చిత్త పరికర్మ ఎందుకోసం చెప్తున్నాడు? ఇలా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ చిత్త పరికర్మ ఇందుకే నిర్దేశించాడు. రకరకాల ఉపాయాలు చెప్తున్నాడు. మనసుని ఏకాగ్రం చేసుకోవడం కోసము, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవడం ఇందుకోసమే అట. ఈ రకంగా చిత్తం పరికర్మ ప్రకారంగా శుద్ధం చేసుకున్నప్పుడు ఇటువంటి సూక్ష్మ విషయాలు, ఆత్మ పరమాత్మ విషయాలు పట్ల మనకు శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి వాటిని పట్ల విశిష్టమైన శ్రద్ధ కలగాలంటే మనము ప్రత్యక్షం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ప్రత్యక్షం చేస్తే మనకు టైం లేని ధ్యానం కూర్చో ఏదో విషయాలు మనకు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తాయి? ఒక విషయం పట్ల లీనం చేయండి. అది గంధం కాబట్టి మనకు రూపరస విషయాల మీద కావచ్చు, ఏదో లౌకిక విషయాల మీద కావచ్చు, ఇంకా చాలా ఉపాయాలు చెప్తారు ఇక్కడ మనకు. అట్లా ఏ విషయం మీద లీనం చేస్తే ఆ విషయం యొక్క వస్తువు యొక్క యథార్థతను తెలిసినప్పుడు మనకు ఇంకా ఏ వృత్తి మనలో ఉత్పన్నం కాదు. అలా వృత్తి ఒక విషయంలో లీనం చేయలేకపోతున్నాం కాబట్టి మనకు వృత్తులు వస్తున్నాయన్నమాట. కళ్ళు మూసుకుంటాం, జపానుష్ఠానం చేస్తున్నాం, గాయత్రి మంది చెప్తున్నాం, ఊరికే అర్థపూర్వకంగా భావన లేదు కాబట్టి నడుస్తూ ఉంది, మిషన్ లెక్క నడుస్తుంది. ఏదో ఒక యంత్రం పెట్టాము, అది ఈ విధంగా చెప్తూ ఉంటుంది, అలా చెప్తూ ఉంది మన మనసు కూడా. కానీ అర్థపూర్వకంగా భావన చేయడం లేదు. అలా భావన చేసినప్పుడు చిత్తం ఏకాగ్రమవుతే ఇవన్నీ మనకు ప్రత్యక్షం అవుతాయి. దీంట్లో ఒకటి, నీకు నిజంగా ఇది ఇవన్నీ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ముందు ఒక విషయం మీద నువ్వు తెలుసుకో. ఇవి యథార్థంగా తెలుసుకున్నట్టే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా పుష్టి అయిపోతాయి నీకు. అందుకే ఒక విషయం చెప్పాడు, నాసికాగ్రం మీద కానీ, లేదంటే జిహ్వాగ్రం మీద కానీ, తాలుస్థానంలో కానీ, జిహ్వా మధ్య భాగంలో కానీ, జిహ్వా మూల భాగంలో చేయి. నీకు రూపరస విషయాల పట్ల నీకు యథార్థ జ్ఞానం కలిగిన దివ్యమైనటువంటి విషయాలు మీకు ప్రత్యక్షమైనప్పుడు ఆటోమేటిక్ గా మిగతా విషయాల పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఇది మనకు వీటి పట్ల శ్రద్ధ రావడం లేదంటే ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నిజంగా ఇవన్నీ అనుమానం ఉందనుకోండి, ఎవరికైతే అనుమానం ఉందనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే వాళ్ళకు స్పష్టీకరణ వస్తుంది. నిజంగా ఋషి మహర్షుల పట్ల పూర్తిగా శ్రద్ధ, నమ్మకం, దాంట్లో వాళ్ళకి సంశయం లేదు, అటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఆత్మ పరమాత్మ మీద కూడా మనం ధ్యానం చేయవచ్చు అంట. అంటే మనసుని కేంద్రీకరించవచ్చు. ఎవరికైతే ఇంకా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లా ఒక్కొక్క విషయం పట్ల నువ్వు మనసును లీనం చేసి ఆ విషయ పరిజ్ఞానం తెలుసుకున్నప్పుడు నీకు యథార్థం కలుగుతున్నావు. అప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. శాస్త్రం పరంగా నీకే ప్రత్యక్ష ప్రమాణం. అది శాస్త్రం ద్వారా గురువు చెప్పిన ఉపదేశం
ప్రమాణం కాదు నీకు. అప్పుడు నీకు స్వయంగా ప్రత్యక్ష ప్రమాణం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు ఆ రకంగా అభ్యాస చేయడం కలుగుతాయి. అందుకే ఇక్కడ చూడండి మళ్ళా, అనియతాసు వృత్తిసు తద్ విషయాయాం వశీకార సంజ్ఞాయాం ఉపజాతాయాం చిత్తం సమర్థం స్యాత్ తస్య అర్థస్య ప్రత్యక్షీకరణాయ ఇది. అట్లా అనియతమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో, అంటే మనకు వృత్తులు చాలా రకాలుగా అనియతంగా ఉంటే స్థిరంగా ఉండవు కదా, అట్లా అనియతమైన వృత్తుల్లో తద్ విషయాయం వశీకర సంజయం, ఆ విషయం పట్ల మనం వశీకరణ చేసుకోవడం వల్ల, అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవడం వల్ల వశీకార సంజయాయం ఉపజాతాయం చిత్తం, అలా వశీకరణ చేయడం ఏదైతే చిత్తం ఉత్పన్నమవుతుందో అది సమర్థవంతం అవుతుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు తెలుసుకోవడం సమర్థవంతం అవుతుంది. తస్య అర్థస్య ప్రత్యక్షీకరణాయ, ఏ విషయం పట్ల అయితే నువ్వు లీనం చేసావో ఆ విషయం పట్ల తస్య అర్థస్య, ఆ విషయం పట్ల ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసము ఇది నీ చిత్తం అనేది ఇలా ఏకాగ్రం చేయడం అభ్యసించడం వల్ల అది సమర్థవంతం అవుతుంది. అంటే ఏ విషయం అనుకుంటే ఆ విషయం పట్ల లీనం చేయవచ్చును. కాబట్టి ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల లీనం చేయాలంటే స్థూల విషయాలు ఏదైతే గంధ విషయం రూప విషయం ఏవైతే చెప్పామో వాటి పట్ల లీనం చేసి అభ్యాసం చేసుకోవాలి. అక్కడ అభ్యాసం అయిందనుకోండి, ఇక్కడ ఆ చిత్తం సమర్థవంతం అవుతుంది. అందుకే వశీకార సంజ్ఞాయాం ఉపజాతాయం చిత్తం సమర్థవంతం అవుతుంది. అప్పుడు తస్య అర్థస్య, ఏ విషయం యొక్క అర్థమైతే ఉందో ప్రత్యక్ష వీర్యం స్మృతి సమాధి మనం చెప్పిన శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ పూర్వకం ఇతరేషం, అంటే అసంప్రజాత సమాధి వైపు వెళ్ళిపోతావు. ఇవన్నీ నువ్వు ప్రత్యక్షం చేసుకున్నావు అనుకోండి, ఇవన్నీ శ్రద్ధ కలుగుతుంది, వీర్యం అంటే ఉత్సాహం కలుగుతుంది, స్మృతి అంటే దివ్యమైన స్మృతులు, నువ్వు యోగాభ్యాసం పూర్వ జన్మలో గత జన్మలు చేస్తుంటే దివ్యమైనటువంటి అనుభూతులు, యథార్థమైన జ్ఞానం నీకు కలుగుతుంది, స్మృతి శక్తి కలుగుతుంది. ఇంకా సమాధి ఏకాగ్రత కలుగుతుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ద్వారా మనం ముక్తి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే అది నిర్బాధంగా జరిగిపోతుంది అని చెప్పాడు. తథాచ సతి శ్రద్ధ, ఇలా చేయడం ఏమవుతుంది, ప్రత్యక్షీకరణం చేసుకోవడం ఏమవుతుంది. తథాసతి, అలా అయినప్పుడు శ్రద్ధ వీర్య స్మృతి సమాధయో, ఈ సమాధి అనేది అసంప్రజాత సమాధి అనేది అస్య ప్రతిబంధేన, ఎటువంటి ప్రతిబంధం లేకుండా, ఎటువంటి ప్రతిబంధం లేకుండా భవిష్యంతి ఇది ఎటువంటి బాధ లేకుండా ఈ సూక్ష్మాది విషయం పట్ల లీనం కావచ్చు అని చెప్పి ఇక్కడ మనము ఈ వ్యాస భాషలో కూడా తెలుసుకున్నాము. కాబట్టి మనకు వీటి పట్ల శ్రద్ధ కలగాలి అంటే, నిజంగా యథార్థంగా ఉందని సంశయం దూరం చేసుకోవాలంటే ఈ స్థూల విషయాలు రూపరస గంధ విషయాల పట్ల మనసుని ఏకాగ్రం చేసినప్పుడు, వాటి ప్రత్యక్షమైనప్పుడు, అంటే ప్రత్యక్షమైన అనుభూతి కలిగినప్పుడు వీటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. చెప్పేదా, ఇలా చేయడం వల్ల శ్రద్ధ వీర్య స్మృతి సమాధి మనకు అసంప్రజాత సంప్రజాత సమాధి కలుగుతుంది. అది అవి అప్రతిబంధపూర్వకంగా కలుగుతుంది. ఎటువంటి ప్రతిబంధం ఉండాలి, దాని సంశయం ఉండాలి. కాబట్టి అలాంటి స్థితిని పొందాలి. అలా పొందినప్పుడే మనకు ఈ యోగ శాస్త్రం పట్ల రుచి, శ్రద్ధ, ఇంకా ఆత్మ పరమాత్మ, ఇంకా ముక్తి పట్ల మనకు పూర్తి నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. అస్తు, ఇలా ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దామండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. చాలా ప్రాణాయామం గురించి చాలా అద్భుతంగా వివరించారు మహోదయ. నమస్తే మహోదయ. హర్షవర్ధన్ గారు. నమస్కారం. బాహ్య ప్రాణాయామం గురించి మీరు చెప్పినప్పుడు నా చిత్తం ఏకాగ్రత లోపించింది. అదొక్కసారి, అంటే మనం తీసుకోవలసినటువంటి సూచనలు మీరు చెప్పారు. అది అప్పుడు నా చిత్తం ఏకాగ్రత లోపించడం వల్ల కొంచెం ఇదైంది.
మీరు మళ్ళా ఇంకోసారి రేపైనా చెప్పండి స్వామి, అందరికీ ఉపయోగిస్తుంది. చాలా మంచి విషయం చెప్పారు. రేపు రివిజన్ చేస్తానండి. ఒకసారి మళ్ళా రివిజన్ చేస్తాను. ధన్యవాదాలు. ఇంకా అండి, ఇంకా ఈ పాఠానికి సంబంధించిన మహోదయ, సందేహాలు ఉన్నాయా? ప్రాణాయామం గురించి 3 రకాల ప్రాణాయామాల గురించి బాగా వివరంగా చెప్పారండి. థియరిటికల్ గా బాగుందండి, చాలా అద్భుతంగా చెప్పారు. ప్రాక్టీస్ చేస్తామండి, మెలుగు ఒక్కొక్కటి మా అనుభవంలోకి రావాలి కాబట్టి. రకంగా చేసినప్పుడు మనకు త్వరగా మనసు ఏకాగ్రం అవుతుంది. ఇది మనకు ఈ పద్ధతి ఋషి మహర్షి చెప్పినటువంటి పద్ధతి అన్నమాట, మన లౌకిక పద్ధతి కాదు. ఇది మనం అనులోమ విలోమ విని మనకు మన నాసికాలంతాన్ని శుభ్రం చేసుకోవడం కోసం, శారీరక ప్రక్రియ బాగా చేసుకోవడం కోసం, వాటి ద్వారా ఇవి సహాయకంగా ఉంటాయి యోగానికి, ధ్యానం చేసుకోవడానికి, మనసును ఏకాగ్రపరచడం కోసం. వాటిని ఆ రకంగా తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయి అదే స్టెప్ కాదు మనకు, దాని మంచి ముందుకు వెళ్ళిపోయి చిన్న సందేహం మహోదయ. ఇంకా అండి, చిన్న సందేహం మహోదయ. చెప్పండి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసేటప్పుడు మీరు కుడి రంధ్రం ద్వారా తీసుకొని ఎడమ రంధ్రం ద్వారా వదలటం, మళ్ళా దాని నుంచి తీసుకొని కుడి రంధ్రం ద్వారా వదలటం అని చెప్పారు కదండి. మరి అప్పుడు మధ్యలో కాసేపు ఆయన బంధించాలండి, కంటిన్యూస్ గా ప్రాసెస్ తో నడవాలండి? బంధించాలండి, వదిలేయాలి ఫ్రీగా? అయ్యో పోయింది.